అనే వరకు ఆయన బలవంతం అయితే ఆయన కాదక్కడ. కనుక దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సర్పంచ్ల ఫోరం ఓబీసీ అధ్యక్షుడు ప్రలీల్ చంద్ర గారు మాట్లాడారు. నేడు బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి న్యాయ పరిష్కారాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అన్న. అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఈ ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి బీసీ ప్రజాప్రతినిధులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం అన్న. వాస్తవానికి అందరు కూడా సంఘాలు ఉండే, కానీ ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడే వాళ్ళు లేకపోయినరు. అంటే పదవిలో ఉన్నప్పుడు కానివ్వండి, పదవులు లేకున్నా, అంటే వాళ్ళ పైన దాడులు జరిగిన, వాళ్ళ పైన రాజకీయ కక్షలు తీసుకున్నా, ఆ రోజు మేము ఎవరన్నా ఒకరు ఉండాలా. ఈరోజు ఒక 100 సంఘాల కంటే అన్న ముందరకు వచ్చి మేము అడిగినాం, అన్న రాత్రి 11, 12 అయినా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు, మాకు ఆపదొస్తే అంటే నేనుంటే తమ్మి చేస్తా, అట్లేం లేదు అంటే చాలా సంతోషం అనిపించింది. ధన్యవాదాలు అన్న. మరి ఈరోజు అన్న చెప్పినట్టు గ్రామ స్థాయిలో ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఒక చెల్లని ఎన్నికను పెట్టిండ్రు. ఈరోజు నీవు ఇచ్చిన జీవో కూడా చెల్లదు. మరి 2 ఏళ్లలో జీవో చెల్లేటట్టుంటే 2 ఏళ్లు ఆగి ఈ రోజు జీవో ఇవ్వడానికి ఆంతర్యం ఏమిటి? మరి రేపు ఎన్నికలు నిర్వహించినా కూడా ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పని న్యాయ నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగింది కూడా చూస్తున్నాం. ఈరోజు అన్న చెప్పినట్టు ఒక ప్రత్యక్ష సాక్షులం మేము 3 ఉన్నాం. ఈరోజు ఏంటంటే, ఈరోజు మొన్న నోటిఫికేషన్ వచ్చింది, మా ఊరు ఎంపీటీసీ జనరల్ అయింది, అన్న దగ్గరనేమో ఎంపీపీకి పోటీ చేద్దామని, మా తమ్ముడేమో జెడ్పీటీసీకి చేద్దామని. మరి ఇప్పటికే మేము ఖర్చులు పెట్టుకున్నాం. మరి ఏంటంటే ఈరోజు అరే ఎన్నిక జరుగుతుందో జరగదో, ఒకవేళ జరిగితే మేము వెనుకబడతామని. మరి ప్రతి బీసీ సోదరుడు కూడా, ప్రతి బీసీ సోదరిమని కూడా ఈ రోజుకే పైసలు ఖర్చు పెట్టుకొని ఉన్నారు. మరి రేపు సడన్ గా ఎన్నిక ఆగిపోతే మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అంటే బీసీలను రాజకీయంగా అనగదొక్కడం ఒక ఎత్తు అయితే, బీసీలను ఆర్థిక పరంగా, ఈరోజు బీసీలను ఆర్థిక పరంగా వీళ్లను నాశనం చేయాలనే ఒక పెద్ద కుట్ర ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అన్న ఇంకే ఎలాంటి అనుమానం కూడా లేదు. మరి అన్న ఈ రోజన్న ఇది చర్య తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశం ఇద్దాము, ఒక రిటైర్డ్ జడ్జి గారితో చెప్పిస్తేనన్నా. ఎందుకంటే మీరు అందరు కూడా గమనించారన్న రాష్ట్రంలో జరిగే పరిస్థితులు. 42% అనౌన్స్ చేసిందాడే కొన్ని బీసీ సంఘాలు పోయి సన్మానం చేయడం జరిగింది, గ్రామ స్థాయిలో పాలాభిషేకాలు చేశారు. మరి అది ఎప్పుడు చేయాలంటే ఎన్నిక నిర్వహించి వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టిన తర్వాత నువ్వు చేయాల. కానీ చెల్లని జీవో ఇచ్చినవు కాబట్టి ఈరోజు నీకు తగిన శాస్తి చెప్తాం. ఇప్పటికున్న బీసీలను మోసం చేయకుండా 2 రాజకీయ పార్టీలు పార్లమెంట్లో చట్టం 9th షెడ్యూల్లో పెట్టి ఆమోదిస్తేనేమో సరే, లేదంటే ఇదే శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ స్థాయి నుంచి ఈ రోజు మేము ఎన్నిక ఖర్చు పెట్టుకున్నాం, రేపు ఈ బీసీ ఉద్యమానికి కూడా మా వంతుగా ఖర్చు పెట్టుకొని గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం మొత్తం ఎక్కడిదక్కడ బీసీలను ఆర్థికంగా దెబ్బతీసినందుకు ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ కార్యాచరణ ఇచ్చినా కూడా ఆ కార్యాచరణను వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సర్పంచ్ల చేసి చైర్మన్ యాదగిరి గారిని ఒక్క 2 నిమిషాలు కార్యాచరణ చెప్పు, ఏం చేద్దాం. ఎందుకంటే నువ్వు ఎన్నో సర్పంచులకు అయితే అర్ధరాత్రి ఏమి చేసినావు అందరు తెలుసు. కార్యాచరణ ఎట్లుండాలో చెప్పు. ఈరోజు బీసీల అంతా ఉద్యమకారులు అందరూ సమాలోచనతోని ఒక బీసీల 42% రిజర్వేషన్ను తీసుకువచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్న అందరు మేధావులకు, వీటికొచ్చిన నాయకులకు అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలే మేము అడుగుతున్నాం. ఇంకా ముఖ్యమంత్రి పీఠాన్ని మేము కదిలేదు, అడగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు కనీసము వారు వేసిన కోర్టులో వేసిన దాని మీద ఇప్పటిదాకా నోరు మెదపలేదు. అంటే వారు జాగృతి అని పెట్టి దాని మీద మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు, వారు వారి సంఘాలకు, వారి వర్గాలకు న్యాయం చేయాలనే దాని మీద అడుగుతున్నట్టు కనపడుతుంది. దాన్ని మేము ఎవరం తప్పు పడతలేము. కానీ
ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ న్యాయపరంగా ఉన్నదాన్ని అమలు పరచాలని నోరు మొత్తుకొని అరుస్తూ అనేక మంది మేధావులు ఇలా ఉద్యమకారులు గలం విప్పి ఉద్యమిస్తున్న తరుణంలో భయంపడి ప్రభుత్వం ఒప్పుకొని ఈ రిజర్వేషన్లకు ముందుకొచ్చింది. ఈ ముందుకొచ్చిన దాంట్లో కూడా చట్టబద్ధత కల్పించే ఒక ఇంప్లిమెంట్ చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య సారు మొదటి సంధి నోరు మొత్తుకొని చెప్తున్నా గాని ఈ ప్రభుత్వం వినిపించుకోకుండా అనేక కాలయాపన చేస్తూ బీసీలకు మేము న్యాయం చేస్తామన్న దాని మీద ఇప్పటికీ ఏ జిల్లాలో కూడా గీ కులానికి చెందిన వాళ్ళు గింత ఉన్నారు, గీ వర్గానికి చెందిన వాళ్ళు గింత ఉన్నారని ఏ లెక్కలు కూడా తీయలేదు. కనీసం అటువంటి ఇప్పటికీ తీయకపోవడం ఈ ప్రభుత్వం వైఫల్యమే. కానీ అయినా కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం నాంచడం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నా మనం బీసీలకు ఈరోజు ఆశ చూపించి ఒక షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ రిజర్వేషన్లో గ్రామాలలో ఒక మంచి వాతావరణం, అంటే నేను సర్పంచ్ చేస్తా, నేను ఎంపీటీసీ చేస్తా అని బీసీలంతా ఒక ఆనందపడుతున్నారు. కానీ ఆ ఆనందపడే వారి నోట్లో మట్టి పోసేందుకు రేపు వచ్చే కోర్టు తీర్పు వస్తుందని అందరికీ తెలుసు. కనీసం 10వ తరగతి చదివిన వాళ్ళకు కూడా అర్థమవుతున్న ఈ చట్టాలు, ఈ జీవో అనేది అందరికీ తెలుసు. అయినా కానీ వీళ్ళు ఒక మొండి పట్టుదలకు పోయి ఉన్న ఆ పార్టీలలో ఉన్న బీసీలలో కూడా ఆ పెద్దలు పాపం ఎంతో కష్టపడి వారు మహేష్ అన్న గారు కానీ పొన్నం ప్రభాకర్ అన్న గాని అనేక రకాలుగా మా వర్గాలకు న్యాయం జరగాలనే దాని మీద వారి తపన పడుతున్నందుకు కూడా నేను అభినందిస్తున్నా. కానీ వారి వెంట ఉన్న వాళ్ళ నాయకుడు మరి మోసం చేసేందుకు పూనుకున్న దాన్ని కూడా పసిగట్టాలి అని ఆ పెద్దలకు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ జీవో ఇంప్లిమెంట్ అనేది డిస్క్వాలిఫై అవుతుంది. రేపు కాగానే పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్న బీసీ కులాలకు చెందిన వాళ్ళం అందరం ఏకమై గ్రామాన్న తీర్మానం చేసుకొని మనకు రావలసిన 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే వరకు అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటది. కానీ మనల్ని మోసం చేస్తే ఇది పాతాళ లోకం తొక్కేసే బీసీలంతా ఏకమై పాతాళ లోకం తొక్కేయాలని నేను మనవి చేస్తూ ఇప్పుడు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సీనన్న నాయకత్వంలో బీసీలమంతా ఎప్పటికీ బహుజనులంతా ఏకం కావాలనే దాని మీద ఒక ఆకాంక్షతోని నేను అన్ని అనుమగించిన, నేను మంత్రి పదవి చేసిన, ఎమ్మెల్యే చేసిన, ఉద్యమాల నాయకత్వం వహించిన. కానీ మన బీసీలలో కూడా మీరు అందరికి నాయకులు కావాలి, నాయకులయ్యి ఈ ప్రజలకు న్యాయం చేయాలనే ఒక అంకిత భావంతో పనిచేస్తున్నందుకు కూడా సీనన్నకు ధన్యవాదాలు చెప్తున్నా. సీనన్న బీసీపీఎఫ్ ద్వారా ఏ కార్యక్రమం తీసుకున్నా మా సర్పంచులం, మాజీ సర్పంచులం అంతా 6,000 మంది బీసీలమే ఉన్నాం. ఆ బీసీలమంతా మీ సంఘానికి సహకరించి మీ వెంట ఉంటామని, మీ ఏ కార్యక్రమం తీసుకున్నా మీ వెంట నడుస్తామని తెలియజేస్తున్నాను. దయచేసి ఏం చేద్దామండి చెప్పండి. 1 మిలియన్ మార్చ్ చేద్దామా, అసెంబ్లీ ముట్టడి చేద్దామా, పార్లమెంట్ ముట్టడి చేద్దామా, నిరాహార చేద్దామా, ధర్నా చేద్దామా, ఇంకేం చేద్దాం? తలగబెడదామా, వెంటాడదామా, తరిమి కొడదామా, ఏం చేద్దాం చెప్పండి. పుట్టిగా కాదు, ఒక్కొక్కరు చెప్పండి. అందరు సిద్ధంగా అండి, ప్రాణ త్యాగాలకు సిద్ధంగా అండి. ఇంకెవడు మోసం చేయొద్దు, త్యాగాలకు సిద్ధంగా అండి. త్యాగాలకు సిద్ధమై పోరాటం చేయాలా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎట్లుందని వెనకటికి ఎవరైనా చెప్తే భయపడుతుంది. అరే అలా చెప్పొస్తాం బిడ్డ అంటే ఒక ఫోన్ వస్తే లెటర్ వస్తే భయపడుతుంది. భయపడేవాళ్ళు లేడు, లేడు, అందరినీ కథం చేసి పడేసారు. తెలంగాణ అంటేనే లొల్లి. గద్దర్ గారి మీద కాళ్ళు ఎందరిని తెలుసా? అంతలో జరగలే. తెలంగాణ అని చెప్పి ఎప్పుడైతే జనసభ మీటింగ్ పెట్టిండో అప్పుడు కాల్పులు చేశారు. అరే వచ్చారా తెలంగాణ తెస్తారా ఈయన అని చెప్పేసి. అంటే వాళ్ళ పీఠాలు కదులుతున్నప్పుడు దేనికైనా తెగిస్తారు. మనం కూడా దేనికైనా తెగించి ముందుకు పోతున్నాయి. తెగిన ఎన్ని రోజులు ఇంకా బానిస బతుకులు, ఇంకా బానిస బతుకులు అవసరం లేదు. ఇక బతికిన రోజు పుల్లాగా బతుద్దాం, పుల్లాగా చద్దాం. కానీ ఇది అవసరం లేదు. వచ్చినటువంటి వాళ్ళు మరి సర్పంచులు, ఎంపీటీసీలు, మీ ప్రజా సంఘాలు ఇవన్నీ ఉన్నారు కనుక లాస్ట్కి ఏం చేద్దాం చెప్పండి. ఏ రకమైన ఉద్యమం చేద్దాం చెప్పండి.
ఈ రోజు ప్రకటిద్దామా, రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అన్నోళ్ళని మళ్ళీ పిలుచుకొని ప్రకటిద్దామా, లేకపోతే ఎల్లుండి ప్రకటిద్దామా, చేద్దాం. ఏదైనా తెలంగాణ ఉద్యమ తరహాలో చేద్దాం, ఇంకా అంతకన్నా అగ్రెసివ్గా చేద్దాం. ఇది దేశానికే నాంది పలకాల. తెలంగాణ నుంచే స్టార్ట్ అయిందిరా అగ్గి అని చెప్పి పిడుగుల్లాగా వచ్చిండ్రా అని చెప్పాను అనుకోవాలా. 10 మంది ఉంటే ఒకరిని వదిలిపెట్టాలి ఏమైనా కానీ అని చెప్పేసి 10లో ఒకటి తయారు కావాలి. ఎవడోవాడు చరిత్రలో మిలిగిపోతారు. కనుక చరిత్ర మిలిగిపోయేటట్లు, సువర్ణాక్షరాలతో మిలిగిపోయేటట్లు, జాతి గుర్తుపెట్టుకునేటట్లు మనం తయారు కావాలి. ఎవరు తయారవుతారో పేర్లు ఇవ్వండి, మేము కూర్చొని తయారు చేస్తాం. ఏ రకంగా చేద్దాం, ఎట్లా చేద్దామండి. వదిలిపెట్టేది లేదు. మనం అడగలే, ఇచ్చిర్రు రిజర్వేషన్ లక్కీ డ్రా వేసిండ్రు. లక్కీ డ్రా వేసిన తర్వాత వాడు ఆశలు పెట్టుకున్నాడు. ఊర్లో 10 మంది ఉంటే 10 మంది ఇల్లు బంగారం అమ్ముకొని రెడీగా పెట్టుకున్నారు. ఎలక్షన్ అయినా పరిశానే, కాకపోయినా పరిశానే. అయినా 4 రోజులకు పోతుంది, కాకపోయినా ఈ పైసలు అయిపోతాయి. అంటే ఆర్థికంగా దివాలా తీయించడానికి చేసిన కుట్ర తప్ప ఇదేం కాదు. కనుక దయచేసి మాట్లాడే వాళ్ళు కార్యాచరణ ప్రకటించండి. ఏం చేద్దామనేది ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పుడు అన్న ఇప్పుడు సంఘాల నుంచి ఇంకొక 2-3 సంఘాలు బాలాజీ ఒక 2 నిమిషాలు మాట్లాడినాక మీడియా పత్రికా సోదరులకు ఈ మీటింగ్కి వచ్చినందుకు మీకు నమస్కారం. ఈ వేదికకు అధ్యక్షత వహిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పెద్దలు ఈశ్వరయ్య గారు మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ మరియు కాన్సీరామ్ గారు గురువైన ఆయన ఆశయాలను తెలంగాణ రాష్ట్రము నలుమూలల నిరంతరము శ్రమించుకుంటూ సొంతంగా ఖర్చు పెట్టుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ నిర్మించి అందరినీ రాజ్యాధికారం దిశగా లక్షల కిలోమీటర్లు, ఇంతకు మొదలు వేలాది కిలోమీటర్లు నడిచి కాన్సీరామ్ గారిని రాజ్యాధికారం ఎట్లా సాధించిండో ఆయన ఆశయాలను మన బడుగు బలహీన వర్గాలనందరినీ కూడా ఐకమత్యం చేసి ముందుకు తీసుకుపోతున్న మా విషాధరన్ మహారాజన్న, ఆయన ఆశయం ఏంటంటే ఎంత గొప్ప ఆశయమో, బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తా అని ప్రతినభూని నిరంతరము తెలంగాణ నలుమూలల మనం చైతన్యం చేస్తున్నారు. ఈరోజు ఈ వేదికను అలంకరించిండు. మరియు అన్ని సంఘాల నాయకులు, ఈ వేదిక బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కాబట్టి ఈ వేదిక మీద ఉన్న సంఘాల నాయకులు, బడుగు బలైన వర్గాల నాయకులు మరియు గౌడ సంఘాల నాయకులు, వివిధ అన్ని బీసీ సంఘాల నాయకులు వచ్చిర్రు ఇంత పెద్ద ఎత్తున. ఎందుకంటే ఈ 9th జీవో అనేది మా సార్కు, మా పెద్ద ఆయనకు అంతా తెలుసు. ఆయన అయితే నిరంతరం చెప్తూనే ఉండు. ఏ రోజు అసెంబ్లీలో పెట్టినా, గవర్నర్ దగ్గరికి పోయినా, ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా, ఇది పార్లమెంట్లో చర్చ జరగనిది, అక్కడ తమిళనాడు తరహా ఆమోదించలేనిది, ఇది చెల్లదు అని అన్నా కూడా తెలంగాణ ప్రభుత్వము బీసీలను మరొకసారి మోసగించడానికి రెడీ అయింది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది, ఇప్పటి వరకు ఒక్కటి కూడా బీసీల గురించి చేసింది ఏమీ లేదు. ఎక్కడ మేనిఫెస్టోలో ఏ విషయాలు పెట్టినా కూడా ఈ 20 నెలల ప్రభుత్వంలో బీసీలకు ఒరిగిందేమి లేదు. కానీ మరోసారి మోసానికి గురి చేసి మనందరినీ దివాలా తీయించాలని కృతనిశ్చయంతో ఈ అగ్రవర్ణాల ప్రభుత్వము డిసైడ్ చేసుకుంటుంది. ఎందుకంటే రైతులను మోసపుచ్చింది, కుల సంఘాలు కుల వృత్తులు చేసుకుంటలను కూడా కుల వృత్తులను నిర్వీర్యం చేసింది. మొన్ననే ఈ గౌడ్స్కి అందరికి కూడా వైన్ షాప్లలో రిజర్వేషన్ అని, ఏ రిజర్వేషన్ లేకుండా, ఎవరికి ఉపాధి లేకుండా చేసి
ఏ విధంగా చేస్తుందో ఈ ప్రభుత్వం చూడండి. మళ్ళా ఇంకొకసారి కోర్టు అని నిన్న సుప్రీంకోర్టులో, అసలు సుప్రీంకోర్టుకు ఇక్కడ హైకోర్టులు ఉండంగానే డిప్యూటీ సీఎం గారు, మన మంత్రి గారు, బీసీ మంత్రి గారు ఇంతమంది పోయి గెలిచేసినామని సంబరాలు చేసుకొని ఫోటో దిగుతారు. అంటే ఇది ఎంత పెద్ద మన బీసీలకు మోసం జరుగుతుందో మనం అందరం కూడా పసిగట్టాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఈడ మహామా నాయకులు ఉన్నారు, మరియు అన్ని సంఘాల నాయకులు ఉన్నారు. మనం గుర్తుపట్టలేమని అనుకుంటారు ఈ అగ్రవర్ణాల వారు. మనం గుర్తుపట్టేసినాము. ఎప్పుడైతే పార్లమెంట్లో చర్చ జరిగి 9th షెడ్యూల్లో చేర్చినప్పుడే ఈ 9th జీవో అనేది చెల్లుతుంది. అప్పుడు నమ్ముతాం. కానీ ఇప్పుడు ఎన్ని హైకోర్టులో వేసినా చెల్లదని మా ఈశ్వరయ్య గౌడ్ గారు నిరాటంకంగా చెప్తూనే ఉండు. యాక్ట్ చేసి ఇచ్చిండు. అసలు ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నం అనేదే చేయలేదు. అంటే బీసీలు అంటోళ్లను ఏ విధంగానైనా మోసం చేయవచ్చు. అయితే మనమందరం కూడా పెద్దలెంబడి ఉండి కార్యాచరణ చేసి మనం రాజ్యాధికారం సాధించే దిశగా పోవాలి. ఎందుకంటే మనము విషాదరణన్న కలిసినాక మనమే 90% ఉన్నాం. వాళ్ళు ఉన్నారు 4-5% వాళ్ళ దగ్గర పోయి మాకు ఈ సంక్షేమ పథకం ఇంకా టైం అయిపోయింది. ఎందుకంటే బీసీలు అంటే ఏదో బడుగు బలైన వర్గాలు, మేము భిక్షమేస్తే తీసుకునే స్టేజులుండ్రు అని అనుకుంటారు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. దీంతో మీకు అర్థమైతలేదా? అర్థం చేసుకోండి. ఇంకా మోసం చేయాలి, ఏదేదో మోసానికి తెరలేపాలి అనేది ఈ అగ్రవర్ణాలు. ఎవరైనా అగ్రవర్ణాల పార్టీలు, మా చిరంజీవి సార్ ఏమన్నాడు, వీఆర్కే అన్నాడు. అంటే వెలమ, రెడ్డి, కమ్మ మీరందరికీ కూడా వీఆర్ఎస్ ఇస్తామని మా సారు ప్రతిరోజు మీటింగ్లో చెప్తూనే ఉండు. ఎన్ని మీటింగులు చేసినా కూడా. అంటే మేము ఎంత చైతన్యమైనామో, మా సారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఇంటికాడుండే టైం కూడా ఇడిచేసి రోజు, మొన్ననే మేము ఇప్పుడు హైకోర్టుల కేసుకు కూడా సారు ఒక మాజీ అడ్వకేట్ జనరల్ను పెట్టిండు, వచ్చి మమ్మల్ని తీసుకుపోయి. మేము కూడా పోరాటము చేస్తాము. కానీ దాంతో అయ్యేదేం లేదు. ఏంటంటే టైంపాస్ చేసి జిల్లాలలో ఉన్న మా బీసీ సోదరులందరినీ కూడా ఇంకొకసారి మోసానికి గురి చేయడానికి గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నాయి ఖర్చు పెట్టుకొని దివాలా అయిపోవాలి. వీళ్ళు రాజ్యాధికారం గురించి ఆలోచించకుండా వీళ్ళని దెబ్బగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా బాగా ఐకమత్యంగా ఉండి పెద్దల సలహాలు తీసుకొని మనం రాజ్యాధికారం గురించి పోరాటం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు మామూలు మనుషులు కాదు. మా సీనన్న అయితే మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు ఎక్కడైనా బడుగు బలైన వర్గాలు, బీసీలు, గౌడ్స్, ఏ బహుజన కులస్తుడు వచ్చినా కూడా సర్దార్ సర్వాయ పాపన్న వారసునిగా ప్రతి ఒక్కరికి ఆయన చేతులున్నది సాయం చేసిండు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆయనకి ఇంత ఆదరణ దొరుకుతుంది. ఆయన నమ్ముతుర్రు. అట్లా ఇక విషాదరణ గురించి అయితే చెప్పిన, ఆయన నిరంతరం ఏం చేస్తుండు మన బలహీన వర్గాల గురించి. ఆయన ఎస్సీ అయినా కూడా మన అందరినీ దిశానిర్దేశం చేసి బీసీని ముఖ్యమంత్రిగా నేను ఒప్పుకొని మీకు మద్దతు తెలుపుతా. ఎందుకంటే ఆయన అంబేద్కర్ ఆశయాలను రాష్ట్రం నలుమూలలో తీసుకుపోతుండు. కాంశీరామును గురువు భావించి ఆయనకు యూపీలో రాజ్యాధికారం ఎట్లొచ్చిందో ఆ దిశగా మనను చేస్తున్నాడు. మనం మీ ఎంబడుండి, మేము సంఘాల నాయకులు నిరంతరము ఎవరికి భయపడకుండా మీ ఎంబడుండి పనిచేస్తాము. రాజ్యాధికారం సాధించే దిశగా మీరు ప్రణాళిక రచించాలి. ఇందిరా పార్క్ దగ్గర చేయాలి ధర్నా, అమరవీరుల స్తూపం దగ్గర అక్కడి నుంచి చేయాలి. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు పెరేడ్ గ్రౌండ్లో ఒక 10 లక్షల మందితోని మీటింగ్ చేసి అప్పుడు ఒక బీసీల పార్టీ పెట్టాలి. ఎందుకంటే బీజేపీతోని ఒరిగేదేం లేదు, బీఆర్ఎస్ తోని మనకు వచ్చిందేం లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఓడగొట్టుకొని మన బీసీలందరికీ కూడా కేసీఆర్ కూడా అన్యాయం చేసిండు. ఎందుకంటే ఆయన ఎవరిని మార్చలేదు, రెడ్లనే కొనసాగిస్తా అని వాళ్లకు టికెట్లు ఇచ్చి
మన బీసీలను అనగదొక్కే ప్రయత్నం ఆయన చేసిండు. మళ్ళీ ఇదైతే పక్క తెలంగాణ ప్రభుత్వమే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలు చెప్తే మన బీసీలకు అక్కడ జరగలేదు 10 సంవత్సరాలల్లా, ఇప్పుడన్నా ఏమన్నా జరుగుతుందేమో, అదనంగా లాభం వస్తుందేమో అని మేము సంఘాల నాయకులము, ఐలెంకన్న, ఎలికంటి విజయ్, మేమందరం కూడా సంఘాల నాయకులు, దుర్గయ్య గౌడు, మేమంతా కలిసి పనిచేసినాము. మా కేవీ గౌడు ఎంతో మందిని కూడా ఆశించినాం. అరే బీసీలకు రాహుల్ గాంధీ చెప్తుండు కదా, ఇంకేమన్నా జరుగుతుందేమో అంటే ఉన్న గోసిబట్ట గుంజుకొని కుల వృత్తులను, బతుకుదెరువును అంతా అన్యాయం చేసి రాజకీయంగా మరలి చూడకుండా ఏ గవర్నమెంట్ లో, ప్రభుత్వంలో ఏ పదవైనా రెడ్డికే ఇస్తుండు. సమాచార కమిషనర్ లేస్తే కూడా కంప్లీట్ రెడ్లే, ఒక ముస్లిము అంతే, ఎస్సీ. ఇంకా బీసీలకైతే ఒక్క స్థానం కూడా లేదు. ఈ విధంగా బీసీలందరినీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అనగదొక్కుంటా, ఈ 3 పార్టీలు కూడా మనకెప్పుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండదు, మనకేమీ లాభం జరగదు. ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా బాగా ఆలోచించాలి. ఎందుకంటే సీనన్న మీటింగ్ పెట్టినా ఎవరు పెట్టినా మనకు బహుజన రాజ్యం ఏర్పడ్డప్పుడే మన అన్ని డిమాండ్స్ నెరవేరుతాయి. ఇప్పుడు చూడండి, బడ్జెట్లో పెట్టింది ఒకటి, మేనిఫెస్టోలో ఇస్తున్నది ఏమీ లేదు, పేరుకే ఖర్చు పెట్టేది. మా చిరంజీవి సారు విశ్లేషించి మొన్న ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే పుస్తకము తీసిండు. ఆ పుస్తకంలో ఏముందో మీరందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకొని చదవాలి. మనం చదవడేమి కాదు, మనము మన మండలానికి, మన ఊరికి పోయినప్పుడు కూడా మనం ఒక్కొక్కరము ఒక 100 పుస్తకాలు మన జాతులకు అందరికి అందించాలి. అందించినప్పుడే మనం ఏంది బహుజనుల స్ఫూర్తి, అందరినీ కాపాడినప్పుడే అప్పుడు మన ఆశయం. ఇప్పుడు మనం అందరం కూడా బహుజన కులాలం, దాన్ని మనం ఏకమై ఐకమత్యమై ఈ పెద్దలకు అండగా ఉండి బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి మనం కష్టపడాలే. కానీ ఈరోజు ఏదో మనకి ఈ ప్రభుత్వము చేదో చేస్తుంది, ఆ ప్రభుత్వము ఇప్పుడు 78 ఏళ్ల సంది చూస్తూనే ఉన్నాం, జరిగింది ఏమీ లేదు. అందుకే సీనన్నకు ముఖ్యమైన సలహా ఇస్తున్నాము, ఆయన ఆలోచించాలి. ఇక్కడ ఉన్నోళ్ళందరినీ కలుపుకొని ఒక పార్టీ ఏర్పాటు చేయాలి. మనం పోయి అది చేస్తాము ఇది చేస్తాము అంటే మేము ఇప్పుడు నమ్మే స్థితిలో ఇక్కడ ఎవరం లేము. ఎందుకంటే నువ్వంటే 5 ఏళ్ళు మాకు ఎక్కడ లేని కాపాడినావు, సేవ చేసినావు, కులాన్ని కాపాడినావు, బీసీలను కాపాడినావు. ఆ అభిమానంతో నీకు అండగా ఎల్లకాలం ఉంటాం, చనిపోయే వరకు ఉంటాం. కానీ మీరు ఆ దిశగా ఆలోచించాలి. ఇప్పుడు ఈయన కూడిగం చేసి ఇప్పటికీ 78 ఏళ్ళు అంతా చేసినాము. ఈ 3 పార్టీలను చూస్తున్నాము. ఎవరైనా వాళ్ళకి రాజ్యాధికారం ఎట్లా దక్కాలి, మా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, అవే వెచ్చిస్తాము, మేము కొనుక్కుంటామనే దిశగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన వాటా మనకిస్తాము, ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అందులో ఉన్నది మనకేమన్నా చేరవేసి ఆ విధంగా అఫీషియల్గా ఇవ్వాలి. 9 షెడ్యూల్లో చేర్చాలి, అది పార్లమెంట్లో ఆమోదించాలి. దానికి మీ ఎంబడి ప్రయత్నం చేస్తాం, ఆ విధంగా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు సోదరు మీ వేదికకు వచ్చినందుకు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. ఇప్పుడు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు, అనేక రాష్ట్రాల్లో బీసీ స్టూడెంట్ జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేస్తున్నారు జాతీయ అధ్యక్షులు కిరణ్ గారు మాట్లాడతారు. దయచేసి మనం పెట్టిన మీటింగు ఓన్లీ 42% రిజర్వేషన్ పైన న్యాయ సలహాలు, ఉద్యమ కార్యాచరణ ఎట్లా అనే దాని మీద మనం మాట్లాడాలి. ఇప్పుడు వేరే వేదిక ఉంటుంది, అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మనం ఓన్లీ సబ్జెక్ట్ దీని కావాలి, ఇది ఎక్కడే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పెట్టిన సభ అంతా ఏమవుతుందంటే దీన్ని వెళ్ళిపోతుంది. ఇవాళ మేము వచ్చి పెట్టినాం బయటికి, ఇవాళ మేము 15% రిజర్వేషన్ ఇచ్చినామంటే మా కేసీఆర్ చెప్పినందుకే కదా అన్ని ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినామంటే అందుకే కదా. మండలానికి ఒక గురుకులం ఇచ్చినామంటే కేసీఆర్ ప్రభుత్వంలో కదా. పురుగుల అన్నం చేస్తే అవుతుంది, పురుగుల అన్నము చాలా నీళ్ళ చేరుతో తాగుతుంది, నీళ్ళ చేర తాగితే రోగాలు వచ్చి గజ్జలు వేస్తుండే. సో హాస్టల్లో పేదోళ్ళు హాస్టల్ పోతే ఏడ్చుకుంటూ పోతుంది. ఇలా
హాస్టల్ నుంచి ఇంటి క్వాలిటీ ఏడుస్తారు, ఇంటికాడ బాగుండదు, ఈ హాస్టల్ ఉంటే బాగుండే హాలిడేస్లో కూడా అని చెప్పి. అయితే అన్నీ చేసినాం, మార్కెట్ రిజర్వేషన్లు ఇచ్చినాము, చాలా వరకు చేసినాం. ఇప్పుడు మనం చేయాల్సింది, మాట్లాడాల్సింది 42% రిజర్వేషన్ పైన కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తుంది. వీళ్ళిద్దరు అనుకుంటూ వస్తాయి కదా, ఇద్దరు ఒకరి మీద ఒకరేసి మనల్ని మోసం చేస్తుంది. దాని మీద మనం మాట్లాడుకుందాం దయచేసి. మీలోనే ఉన్న ఆవేదన, బాధ అనేది మనం తర్వాత ఇది చేస్తాం. ఇలా ఒక్కో విషయం మాట్లాడండి. ఉట్టి మనం మాట్లాడి పోతే కాదు కదా. మళ్ళీ మనం మాకు గొర్రెల మంద, గొర్రెలను కాపాడుకోవాలి, పిల్లల కోడి పిల్లల్ని కాపాడుకోవాలి, అందరిని కాపాడుకోవాలి. అంత చైతన్యం ఉంటే మరి ముందు ప్రజలను చైతన్యం చేసి మేము ఓట్లు వేపియమనండి. ఇలా ఓటమి కారణాలు ఎవరు చూడండి. ముందు వాళ్ళని పోయి తనండి, ముందు వాళ్ళని పోయి గలబెట్టి అడగండి. ఎందుకురా ఈ జాతికి ఇంత చేసినావు కదా, మరి ఏం చేసినవురా, ఎందుకు ద్రోహం చేసినవరా అని అడగండి. ప్లస్ ఒకటి ఏర్పాటు చేయండి, ద్రోహులను చేసిన వాళ్ళ మీద ఏమైనా మాట్లాడడానికి, చేయడానికి. మనం ఈరోజు ఎంతో అంత చేసినాం. కేసీఆర్ గారి నాయకత్వం మాకు ఫ్రీ ఇచ్చినందుకే ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, వైన్ షాపులు ఇచ్చినాం, గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, చేప పిల్లలు ఇచ్చినాం, ప్రతి కులానికి ఎంతో చేసినాం. ఈరోజు ఆర్థికంగా బలపడ్డాం, చదువుడానికి ఎంతోమంది విదేశాలకు పంపినాం. ఇలా మనకు మోసం చేసినటువంటి ఈ రెండు పార్టీలని ఏం చేద్దామని దాని మీద ఆలోచన చేయండి. మీరు చెప్పండి, నేను త్యాగాలు సిద్ధమైంది, నేను నిరాశ చేయమంటావా చేస్తా, సత్యంత వరకు చేస్తా, నిరాశ చేస్తా, ముట్టుకోకుండా చేస్తా. మీరు ఉండండి, సపోర్ట్ కింద చేయాలి, నిరాశ చేస్తా. బలవంతంగా అరెస్ట్ చేస్తే పోలీసులు పెట్టినా కూడా ఇది రిజర్వేషన్ వచ్చేంత వరకు నేను కొట్లాడతా, ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతా, చేద్దాం. లేదు ఇంకేమైనా అగ్రెసివ్ చేద్దామా చెప్పండి, దానిలో ముందరు ఉంటా, తుపాకీ గుళ్ళకు ఎదురు నిలబడతా, ఇంకేం చేద్దామా చేయండి. కానీ ఉట్టిగా మనం ఈ కార్యాచరణ మీద వదిలిపెట్టేసి ఏదో కాంది అనుకుంటే కాదు. ముందు ప్రజలను చైతన్యం చేయడం మీద దృష్టి పెట్టండి. ప్లస్ ద్రోహం చేసి సంఘాల మీద దృష్టి పెట్టండి, ఏం చేయాలనేది. మనోడు మనకు ద్రోహం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అని. కనుక ఉట్టిగా అనవసరంగా వద్దు. ఈ టాపిక్ దీని మీదనే మాట్లాడండి దయచేసి. కిరణ్ గారు 2 minutes మాట్లాడండి. సభాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఇకపోతే ఈ రిజర్వేషన్ ఇష్యూ అన్నది మాకు తెలిసి, అంటే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకంగా కేసు వేసాము, ఇంప్లీడ్ అయ్యాం, సుప్రీంకోర్టులో ఓడిపోయాం. కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఇది తెలంగాణకు సంబంధించిన అంశంతో పాటు దేశవ్యాప్తంగా సంబంధించిన అంశంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో 27% రిజర్వేషన్స్ అక్కడ ఇంప్లిమెంటేషన్ కోసం సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. సార్కి తెలుసు, ఈశ్వరయ్య సార్ గారికి. అలాగే ఒడిశాలో ఇప్పటిదాకా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీ రిజర్వేషన్స్ లేకపోవడం, అక్కడ మహారాష్ట్రలో ఇష్యూ జరుగుతుంది, అక్కడ కూడా రిజర్వేషన్ ఇష్యూస్ జరుగుతుంది. బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ కూడా 65% రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఇష్యూ కూడా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ అంశం దేశవ్యాప్తంగా సంబంధించిన అంశంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50% సీలింగ్, మొత్తం ఇదంతా మొత్తానికి చూసినట్లయితే 50% సీలింగ్ మీదనే చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా పోతే ఒక్కసారి మన రాజ్యాంగంలో మెన్షన్ చేసింది, మన కొన్ని ఆర్టికల్స్ మనందరూ కూడా ఒకసారి చూసినట్లయితే 15(4), 15(5), 15(6), 16(4), 16(5), 16(6), ఆర్టికల్ 243(d)(6), ఆర్టికల్ 243(t)(6). ఆర్టికల్ 243 సంబంధించింది లోకల్ బాడీస్ సంబంధించింది. ఇక్కడ పోతే 15, 16 సంబంధించిన ఆర్టికల్స్ సంబంధించింది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఇచ్చిన ఆర్టికల్స్. కానీ ఆర్టికల్ ఈడబ్ల్యూఎస్ తీసుకుని వచ్చే ఆర్టికల్ 15(6), 16(6) ఎంత క్లారిటీతో చెప్పారంటే వాళ్ళు అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆర్ సబ్ క్లాస్ G ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 19 ఆర్ క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 29 షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అవన్నీ రాసుకుంటూ వస్తూ లాస్ట్లో ఏం చెప్తారంటే, ఎంత క్లారిటీగా చెప్పారంటే, విచ్ ఇన్ ద కేస్ ఆఫ్ రిజర్వేషన్ వుడ్ బి ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ అండ్ సబ్జెక్టెడ్ టు ద మ్యాక్సిమం ఆఫ్ 10% అని క్లియర్గా చెప్పారు. కానీ ఆర్టికల్
4లో కానీ 16(4)లో కానీ 15(5)లో కానీ 16(5)లో కానీ పోనీ ఆర్టికల్ 243 D6లో కానీ T6లో కానీ జస్ట్ ఏమని మెన్షన్ చేశారు, నథింగ్ ఇన్ దిస్ పార్ట్ షెల్ ప్రివెంట్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ పంచాయత్స్ ఆర్ ఆఫీస్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆఫీస్ ఆఫ్ చైర్మన్స్ ఇన్ ద పంచాయత్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్. క్లియర్గా అక్కడ కూడా ఏమి 50% సీలింగ్ అన్నది ఏం మెన్షన్ చేయలేదు. జుడిషియరీ తీసుకురొచ్చి మన నెత్తి కేసు కొట్టింది. ఇవన్నీ జుడిషియరీ చేసిన మిస్టేక్స్ వల్ల, అంటే మిస్టేక్స్ అనొచ్చో లేకపోతే జుడిషియరీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెకానిజంని తీసుకుని వచ్చి పెట్టడం వల్ల 50% సీలింగ్ మీద మనకు అందరికీ సరే ఇదంతా మనకు ఇప్పుడు మన కార్యాచరణ అన్న ఎప్పటి నుంచో చెప్తున్నాడు. మనం ఒక రకంగా చూసినట్లయితే బీసీ ఉద్యమంలో చూసినట్లయితే శ్రీనివాస్ గౌడ్ అన్న ఒక హనుమంతుడు లాంటాడు. ఎందుకంటే అటు విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశ నుంచి ఉద్యమ దశ నుంచి ఇప్పుడు బీసీ ఉద్యమంలో చూసినట్లయితే ఆయన శక్తి ఏంటో మరి ఆయనకి తెలిసి తెలియనట్టుగా ఉన్నారో మళ్ళీ తెలియట్లేదో అర్థం కావట్లేదు. అలాంటి శక్తివంతమైన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అన్న. మళ్ళా ఇక్కడ నుంచి కార్యాచరణ మొదలుపెట్టి మళ్ళీ ఏ రకంగా ఎందుకంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమాలు చేసిన బ్యాక్గ్రౌండ్ శ్రీనివాస్ గౌడ్ అన్నకి. సో ఇక్కడ నుంచి కార్యాచరణ ఎలా మొదలు పెట్టాలి, ఎలా తీసుకుని వెళ్ళాలి అన్నది మా అందరికన్నా కూడా ఎక్కువగా శ్రీనివాస్ గౌడ్ అన్న గారికే తెలిసినట్టుగా మా ఒపీనియన్. ఇంకా అలాంటి అంటే ఉద్యమంలో ఉండి బీసీల మీద అవగాహన ఉండి ఆ వాదంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆయన తీసుకునే ఉద్యమంలో ఏ నిర్ణయానికైనా ఏ డిసిషన్కైనా కూడా మేము కూడా ముందుండి ఈ ఉద్యమాన్ని తెలంగాణ నుంచి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా కూడా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ఒక చాలా పెద్ద బాధ్యత శ్రీనివాస్ గౌడ్ అన్న గారి మీద ఉందనేసి, అలాగే తను గోవా తిరిగాడు, కర్ణాటకలో తిరుగుతున్నారు, మధ్యప్రదేశ్లో తిరుగుతున్నారు, అలాగే ఢిల్లీలో తిరుగుతున్నారు, బీహార్లో రేపు వచ్చే ఎలక్షన్స్ మీద అవగాహన ఉంది. సో ఈ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేసి తెలియజేస్తూ, లాస్ట్గా ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక చైర్పర్సన్గా చేశారు. అనేక ఇష్యూస్ మీద అవగాహన ఉన్నాయి. మొన్న చూసినట్టయితే సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి తప్ప సీనియర్ అడ్వకేట్స్ కానీ సీనియర్స్ లాయర్ కానీ ఎవ్వరు కూడా లేరు. మనం ఒకసారి జడ్జిమెంట్ నేను వచ్చిన జడ్జిమెంట్ కాపీలో చూసినట్లయితే ఎవరు లేరు. మళ్ళీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అయ్యింది, డిఎంకే ఎంపీ పి విల్సన్ని అక్కడ సుప్రీంకోర్టులో పోరాడడానికి పెట్టారు. సో ఒకటి లీగల్గా టీంని కూడా మీరు ఈ రిలేటెడ్ లాస్, ఎందుకంటే రేపొద్దున 8th కానివ్వండి లేకపోతే హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి లీగల్ టీంని కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అడ్వకేట్ చేసి అధ్యక్షులు దేవరాజు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా ఉండాలి. జై బీసీ, జై బీసీ. మేమెంతో అనాలి ఒకసారి, ఒక నిమిషం. మిత్రులారా, నిజంగా శుభ పరిణామం. ప్రజాప్రతినిధుల ఫోరం ఆవిర్భావ సందర్భంలో కూడా నేను వచ్చాను, అప్పుడు వచ్చాను. ఈరోజు మరి కార్యాచరణ గురించి అందరు ఇక్కడ సమావేశమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్తే టైం అయిపోతుంది, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన బీసీల పరిస్థితి చౌరస్తాలో ఉన్నాం. ఆ చౌరస్తా నుంచి ఎటు పోవాలో మనకు అర్థమైతే లేదు, మరి ఆ చేసిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారికి అర్థం కావట్లేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు నిజంగా నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. హైకోర్టు సుప్రీంకోర్టులు ఏవైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటివి 50% సీలింగ్ అనేది అసలు కాన్స్టిట్యూషన్లో ఉన్నదా, రాజ్యాంగంలో ఉన్నదా? అందరం ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ దాటద్దని లేదు.
ఇప్పుడు మన పెద్దలు ఈశ్వరయ్య గారు చెప్తారు, ఉన్నదా లేదా అనే విషయం కూడా మనందరికి క్లుప్తంగా. మరి ఇలాంటి సీలింగ్ను మనకు ఒక కేసు ద్వారా, ఇంద్రసాని కేసు ద్వారా తీసుకొచ్చేసి బీసీలను హరిగోస పెడుతున్నారు. మరి 92 నుంచి 93 నుంచి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ సమావేశం జరుపుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, మనం ఒకటే కార్యాచరణ అడుగుతున్నారు. కాబట్టి అన్నగారు ముఖ్యంగా అందరం కూడా ఇప్పుడు ప్రతినిధుల ఫోరం మనం సమావేశమైనాం కాబట్టి రేపు ఖచ్చితంగా 99% కాదుగా 200% కొట్టేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కోర్టులు కూడా ఈరోజు హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎలా తయారైనాయంటే రాగద్వేషాలకు అతీతంగా తీర్పునిచ్చే పరిస్థితుల్లో లేవు మిత్రులారా. ఇది చాలా వాస్తవం. 25 సంవత్సరాలుగా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రతి కోర్టులో మఫ్సిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఆ పరిస్థితి ఉంది. కాబట్టి రేపు హైకోర్టులో బీసీల ఫేవర్లో వస్తదనేది అబద్ధం అబద్ధం అబద్ధం. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తారు. మరి మనం ఏం చేద్దామనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి గ్రామ లెవెల్లో రేపు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో రేపు కొట్టేస్తారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇచ్చిరనుకో పాలాభిషేకాలు అది చేద్దాం. పాలాభిషేకం వాళ్ళు ఇయ్యలేదనుకోండి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, బీసీలందరినీ రోజు ప్రతి పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని కాదు, కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అరచేతిలో వైకుంఠం, మోచేతికి బెల్లం పెట్టి నాకమంటున్నారు. మోచేతికి బెల్లం అందదు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కాబట్టి ఈరోజు బీసీల పరిస్థితి అంగట్లో అవ్వ అంటే ఎవరికి ఇట్లా బిడ్డ అన్న పరిస్థితిగా ఉంది. మరి దానికోసం మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అడ్వకేట్ జేఏసీ నుంచి ఈ ఉద్యమంలో ఎలాంటి విషయంలోనైనా మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందు ఇప్పుడు తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి గారు మీరు మాట్లాడిన తర్వాత మీరు పోవచ్చు సార్. ఎందుకంటే ఈశ్వరయ్య గారు సార్ మాట్లాడతాడు, వారి మాట్లాడిన తర్వాత ఉండాలా, వినాలా, అవసరం అనుకుంటే మా వాళ్ళు రికార్డు చేస్తాడు. ఆయన మాట్లాడింది మళ్ళీ మనం మీకు విశారదన్ గారు మాట్లాడతారు, వారు తర్వాత సార్ మాట్లాడతాడు. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు ముగ్గురు మాట్లాడింది మీరు రికార్డ్ చేయండి, వాట్సాప్లలో పెట్టండి. పాయింట్స్ ఏమేమి మాట్లాడతారు మొత్తం పెట్టకపోయినా ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టండి. జనం వరకు వెళ్ళిపోవాలా. ఇప్పుడు మా సర్పంచులు ఉన్నారు, మా సర్పంచులు వార్డు మెంబర్ వరకు తీసుకెళ్తారు, వార్డు మెంబర్ వరకు ఇది వెళ్ళిపోతుంది. ఎంపీటీసీలు మొత్తం వెళ్ళిపోతుంది. అంటే విలేజ్ స్థాయి నుంచి రావాలన్నది ఇది. ఇక్కడ కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితం అయిపోయి చిన్న స్టేట్మెంట్ చూసుకొని పొద్దుగాల పేపర్ చూసుకొని సంతోషపడితే రాదు ఉద్యమం. గ్రామీణ స్థాయి నుంచి తీసుకురావాలా, ప్రతి ఒక్కరి ఇంటి నుంచి తీసుకురావాలా. మనకు సపోర్ట్ చేసే వ్యక్తులను కూడా వాళ్ళు ఎవరైనా కానీ, ఏ కులమన్నా కానీ, ఇవ్వాల్సిందే, వీళ్ళకు అన్యాయం జరుగుతుంది అనే వ్యక్తులను కూడా మనం దగ్గర తీసుకోవాల్సిందే, కలిసి ఉద్యమం నిర్మించాల్సిందే ఖచ్చితంగా. కనుక చివరిగా మరి మేము ముగ్గురం 4-5 మంది మాట్లాడుకొని ఉద్యమ కార్యక్రమం లాస్ట్ ప్రకటిస్తాం ఏం చేద్దాం అనేది. కనుక ఫోటోగ్రాఫర్స్ అవసరమా? అభివాదం కావాలా? అభివాదం అంట బీసీల ఐక్యత 42% రిజర్వేషన్ వెంట
అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా తెలంగాణ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు, గౌరవనీయులు ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా మరి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతపరచాలని 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్నటువంటి మిత్రులు విశారదన్ గారికి, తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ స్థాపించి మరి బీసీ రాజ్యాధి కొరకు కష్టపడుతున్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరు కూడా చాలా మంది ఉన్నారు. మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు, నమస్సుమంజలు. సో మిత్రులారా, ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా 42% రిజర్వేషన్ పైన చర్చించుకుంటుంది. మొత్తం వాతావరణం అంతా కూడా ఈ 42% పైన వేడెక్కింది. నిజంగా బీసీలకు 42% వస్తుందా రాదా అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇది జరగడానికి కారణం ఏంటంటే, గత 1.5 ఇయర్ నుంచి బీసీ సంఘాలన్నీ కూడా ఈ 42% రిజర్వేషన్ రావాలని చెప్పేసి అనేక మీటింగులు, సమావేశాలు, ఉద్యమాలు చేసినాయి. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఒక వేడి చర్చ 42% పైన జరుగుతుంది. నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేను కూడా ఒక పిటిషన్ వేసినాం. మా అడ్వకేట్ కూడా అందులో ఉన్నాడు. అంటే సరే, నేను వేసినా, మీరు ఎవరు వేసినా సరే మీ ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాం. సో అట్లనే మేము కూడా హైకోర్టులో కూడా ఇంప్లీడ్ అయినాం. రేపు జరగబోయే దాంట్లో నేను ఇంప్లీడ్ అయినా సారు డైరెక్షన్ మేరకు. ఓకే, అయితే మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో కేవలం టెక్నికల్ గ్రౌండ్ మీద రిఫ్యూజ్ చేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఎందుకు సుప్రీంకోర్టుకు వచ్చినామనే టెక్నికల్ గ్రౌండ్ తప్ప రిజర్వేషన్లో ఉన్న మెరిట్ మీద వాళ్ళు రిజెక్ట్ చేయలే. రేపు జరగబోయేటువంటి ఆర్గ్యుమెంట్స్లో మెరిట్ జరుగుతుంది. అయితే ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్ అంటే ప్రభుత్వం మీద దయదలిచి మనకి ఇస్తుందని. ఏమీ కాదు. రిజర్వేషన్ అనేది మన హక్కు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎంతవరకు హక్కుగా మనం భావించమో అంతవరకు అడక తినే వాళ్ళ ఉంటాం మనం. ఎవరు ఇచ్చేదేం లేదు. రాజ్యాంగంలో బాజాప్తా రాసి పెట్టింది. ఆర్టికల్ 15(4) కానీ 16(4) కానీ. ఇటు వచ్చేస్తే పంచాయతీకి సంబంధించి 243 D6 కానీ T6 కానీ. ఏదో ఊరికే తమాషా ఒకటి మాట్లాడుతుంటాడు. నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసిన, బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసింది లేదు, అదేదో మేము ఇస్తున్నామని. అరే, ఏమన్నా రాజ్యాంగం ఎవరన్నా చదివిందా? ఆర్టికల్ 15(4), 16(4) ఏంటయా? ఏమున్నది ఆ 15(4)లో? స్టేట్ కెన్ మేక్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే మనం కాదా? రాజ్యాంగంలో అంత క్లియర్గా రాసింటే అర్థం కాకుండా రకరకాలుగా చెప్తున్నారు. అయితే రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనే దాన్ని డిఫైన్ చేయడానికి మనకు మండల్ కమిషన్ జడ్జిమెంట్ అంటే దాదాపు 1992 వరకు టైం తీసుకుంది. అంటే దాదాపు 45 సంవత్సరాలు పట్టింది. సో అది వేరే ఇష్యూ. ఇక్కడ మనం 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ 42% అనేదే ఒక మిత్, అది మిస్కాన్సెప్ట్. 42% ఏంటా? బీసీలు మీరే 56% మంది తేల్చిండ్రు, 42% ఏంది మరి రిజర్వేషన్? మీరు తేల్చింది 56.36 తేల్చిండ్రు మొత్తం వీళ్ళు సర్వే జరిపి. అందులో 10.2 ముస్లిం మైనార్టీస్ ఉన్నారన్న, అది పక్కన పెట్టేద్దాం. మీరు తేల్చింది 56%, మాకు 56% రావాలి. కానీ నువ్వు 42% ఏంటా? మీరేదో కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినాం కాబట్టి మేము అది ఫాలో అవుతామంటే మనం పోనీ అప్పటికి కూడా ఒప్పుకుంటున్నాం, కాదని అంటలే. అయితే ఇక్కడ ఏ పార్టీ ఏం రాజకీయం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ 3 పార్టీలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను కాబట్టి నేను 3 పార్టీల గురించి చెప్తా. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఈ 3 పార్టీల గురించి నేను చెప్తా. సార్ మీరేమనుకోవద్దు, మాకేమీ లేదు, మేము ఉన్న విషయం మాట్లాడాల్సిన పరిస్థితి మాకుంది కాబట్టి మేము మాట్లాడతాం. సో మొట్టమొదట ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 42% కామారెడ్డి డిక్లరేషన్లో
కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నారు. దానికి అనుబంధంగా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తే కులగణన చేశారు, డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. 42% రిజర్వేషన్ సంబంధించి బిల్ నంబర్ 3 and 4 పెట్టి మార్చి 17 2025 రోజు దాన్ని ఆమోదం చేసి గవర్నర్కు పంపిణీలు. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి ఏప్రిల్ 7 రోజు పోయింది. ఏప్రిల్ 7 రోజు హోమ్ మినిస్ట్రీలో ఈ బిల్లు ఏరింది. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీ 6 కొరీలు పెట్టింది ఈ బిల్లు మీద. 6 కొరీలు వచ్చేస్తే 6 కొరీలకి ఇక్కడ నుంచి ఆన్సర్ పోయింది. లాస్ట్ ఆన్సర్ జూలై 23వ తారీఖు రోజు ఇక్కడ నుంచి పంపింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళా కేంద్రంలో దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇది కేంద్రంలో పాస్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జూలైలో. ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ ఏం చేశారు, పంచాయతీరాజ్ చట్టంలో ఒక సెక్షన్ ఉంది 285A అని. 285A అనే చట్టం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 2018లో మనం ఒక పంచాయతీరాజ్ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినారు, అందులో 34% రిజర్వేషన్ బీసీలకు రాశారు. 34% బీసీలకు రిజర్వేషన్ పెడితే దానికి అనుబంధంగా జీవో 396 అని ఒక జీవో ఇచ్చిండ్రు. ఆ 396 జీవోను ఎవరు ఛాలెంజ్ చేసిండ్రు, ఒక ఇద్దరు, ఒక రెడ్డి అమ్మాయి, అదేవిధంగా స్వప్నారెడ్డి, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటు చిలుపుల సత్యనారాయణ రెడ్డి. మొదటి నుంచి ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారో తెలుసా ఈ చట్టాలని? మొదటి నుంచి కూడా ఇదే సామాజిక వర్గం బీసీలకు రాకుండా అడ్డుకోవాలని మనకు కోర్టులలో ఛాలెంజ్ చేస్తున్నాం. మనమేమో ఓట్లేసి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాం. అది కదా మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం. మీకు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ అని పంచాయతీరాజ్ సంబంధించినటువంటి చట్టం 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్టికల్ 243 D6 T6 కింద గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలలో కానీ 50% రిజర్వేషన్ దాటద్దు. ఎస్సీ ఎస్టీలకు ఏమైందంటే రాజ్యాంగంలో వాళ్ళు రాసిండ్రు, ఏది 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ 94లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం రాసిండ్రంటే ఆర్టికల్ 243 D1లో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నాడు రిజర్వేషన్. మనకు వచ్చేసేవరకు ఏం రాసిండు T6లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ అని రాయలే. అక్కడ రాసిన తప్పు కూడా ఒకటి ఉంది. అక్కడ రాజ్యాంగంలో 73, 74 మీరు జనాభా దామాషా ప్రకారం కూడా బీసీలకు కులగణన చేసి వాళ్ళకి ఇవ్వండి అని రాసుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉద్భవించేది కాదు. కానీ అది రాయలే. అందుకే అప్పుడు ఏమన్నాడు ఆ బాలకృష్ణ జడ్జి 2010లో కృష్ణమూర్తి కేసులో జడ్జిమెంట్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే రాజ్యాంగం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే గైడెన్స్ లేదు రాజ్యాంగంలో, దెర్ ఇస్ నో గైడెన్స్. కాబట్టి మేము ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ 50% దీనికి అప్లై చేస్తున్నామని చెప్పి ఆయన రాయడం జరిగింది. అందువలన ఇవాళ పంచాయతీరాజ్ చట్టంలో మనకి ఇబ్బంది అయింది. ఈ 2010లో ఈ జడ్జిమెంట్ రాగానే 2011లోనే వీళ్ళు మన హైకోర్టులో వేసినారు కేసు. ఎవరు వేసినారు హైకోర్టులో? వెంకట రమణారెడ్డి, ఎం వెంకటరెడ్డి, తర్వాత జి చంద్రశేఖర్ రెడ్డి. 2011లో వేసి బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తీసుకున్నారు. 34% ఇవ్వడానికి వీల్లేదని. అప్పుడు డాక్టర్ వినయ్, పుంజాల వినయ్, శివశంకర్ గారి కుమారుడు, ఆయన సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టులో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చిండు అందరి మధ్య. ఈసారికైతే 34%తో వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళతో కాన్సెంట్ తీసుకొస్తే అప్పుడు మనకు 2013లో ఎన్నికలు జరిగినాయి 34%. 2018లో వచ్చేసేవరకే ఇక్కడ మళ్ళీ స్వప్నారెడ్డి, ఆ తర్వాత ఇంకొక పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆయన సత్యనారాయణ రెడ్డి లేచి అది కొట్టేస్తే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా క్వశ్చనే లేదు, మీరు 50% సీలింగ్ దాటద్దంటే 22% తోటి మన దగ్గర రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలిసో తెలియక 42% అన్నారు. మరి 42% మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాన్ని ఎట్లా సాధించాలనేటువంటి ఒక ఆలోచన కూడా మీకు ఉండాలి కదా. సరే, వీళ్ళు ఏమన్నారు, ఏదో డెడికేటెడ్ కమిషన్ చేసినాం, మేము ఎంపరికల్ డాటా తీసుకున్నాం,
కాబట్టి ఇవాళ 50% మాది దాటి నిలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. సో ఇక్కడ అది ఎంతవరకు నిలుస్తుందో నిలదో మనందరికీ తెలుసు. నేను మళ్ళీ స్పెసిఫిక్గా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ మనం కూడా ఒక చివరి ఆశగా ఇంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంప్లీట్ కూడా అయినాం. ఇక్కడ లీగల్ బ్యాటిల్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ కాంగ్రెస్ వీళ్ళు మార్చిలో చేసిన బిల్ ఏదైతే ఉందో బిల్ నంబర్ 34 కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది. ఆర్డినెన్స్ గవర్నర్కు పంపించారు జూలైలో. గవర్నర్ ఏం చేసినారో ఆర్డినెన్స్ను మళ్ళీ రాష్ట్రపతికి పంపించారు. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. మొన్న ఆగస్టు 31 సెప్టెంబర్ 1 రోజు మళ్ళీ బిల్ నంబర్ 3914 అని పెట్టి పంచాయతీరాజ్ మున్సిపాలిటీ రెండిట్లో సెక్షన్ 285A సవరిస్తూ అది తొలగిస్తూ మళ్ళొక బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ మళ్ళీ తిరిగి దాన్ని ప్రెసిడెంట్కి పోయాడు. ఈ 3 బిల్లులు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరనే పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరి దగ్గర అది పెండింగ్ ఉంది ఇష్యూ? ఎవరు చేయాలి? బీజేపీ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీరు అడిగిన కొరీలకన్నా ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినాయి. 6 కొరీలు మీరు అడిగిన 6 కొరీలకు ఆన్సర్ ఇచ్చింది. కానీ మీరు కావాలని చెప్పేదని పెండింగ్ పెడుతుంది. ఎందుకంటే బీజేపీ అనేటువంటి పార్టీకి మొదటి నుంచి కూడా ఓబీసీలకు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ, బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పార్టీ. 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలుపరచడానికి వీపీ సింగ్ గారు జీవో ఇస్తే ఆగస్టు 7 ఆగస్టు 31వ తారీఖు వీపీ సింగ్ మద్దతు విరమించి వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టింది వీళ్ళు బీజేపీ. ఆ తర్వాత కమండల్ యాత్ర చేసిండు దేశమంతా అర్జెంటుగా రామ మందిరం కట్టాలి, ఇది బీసీల రిజర్వేషన్ ఏం పెద్ద ఇష్యూ కాదని. తర్వాత వీళ్ళు కులగణన గురించి కూడా 2006లో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ మనకు వీపీ సింగ్ గారు ఓన్లీ ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేసిండు, విద్యలో కాదు. విద్యలో మళ్ళీ 2006లో మళ్ళీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో 93వ రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు ఇంప్లిమెంటేషన్ పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ నేషన్ వైడ్గా ఈ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి గొడవ పెట్టారు. సరే, అది పక్కన పోయింది. కులగణన గురించి 2010లో బీజేపీ పార్లమెంట్ సాక్షిగా తీర్మానం ప్రవేశపెట్టి పార్లమెంట్ యునానిమస్గా పాస్ చేసినాక 2011లో కాంగ్రెస్ పార్టీ చేస్తని చెప్పి వెనక్కిపోయి సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి దాన్ని పక్కన మూలకు పడేసింది. వీళ్ళు ఏం చేసిండు మరి 2018లో రాజ్నాథ్ సింగ్ కూడా ఆగస్టు 31 తారీఖులో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎస్ మేము 2021లో కులగణన చేస్తామని. 2022లో మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసింది. అంటే కులగణన చేస్తే బీసీల రైట్స్ తెలుస్తాయి, బీసీల రైట్స్ తెలిస్తే రేపు తెల్లారి మా ఆధిపత్య కులాల ఆధిపత్యం పోద్ది, రేపు రాజ్యాధికారం మారిపోతుందని భయంకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇవాళ మండల్ కమిషన్ చేయబట్టి యూపీలో యాదవ్ల రాజ్యం వచ్చింది, బీహార్లో యాదవ్ల రాజ్యం వచ్చింది. ఎందుకంటే మండల్ కమిషన్ ఇంపాక్ట్ వాళ్ళు అక్కడ ఉన్నారు. మండల్ కమిషన్ రావడానికి అది అమలు కావడానికి కారణమే యాదవ్లు. సో కొంత కాంశీరామ్ వీళ్ళంతా స్టేషన్లు నుంచి కాదని అన్నాను, కానీ వితిన్ ద పార్టీలో ఉండి గొడవ పెట్టింది వాళ్ళు. అందుకని అక్కడ 2 రాష్ట్రాలు మారిపోయినాయి. ఇవాళ కులగణన జరిగితే దేశవ్యాప్తంగా బీసీల రైట్స్ ఏంటో తెలుస్తాయి, ఎంటైటిల్మెంట్ తెలుస్తుంది, బీసీలు చైతన్యవంతమవుతారు, మా రాజ్యాధికారం పోద్దనే భయంకు వాళ్ళు వేశారు. సరే, ఎనియో మళ్ళీ వాళ్ళకు ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ మేము కులగణన చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆయన నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఏ పద్ధతిలో జరుపుతారో ఎట్లా జరుపుతారో ఇప్పటి వరకు కూడా మనకు డీటెయిల్స్ బయటకు రాలేదు. సరే, అది కులగణన గురించి పోతే ఇవాళ రిజర్వేషన్ ఇష్యూకి వస్తే ఇవాళ ఆ ఇష్యూ బీజేపీ దగ్గర పెండింగ్ ఉంది. కేంద్రంలో పోరాటం చేయాల్సింది ఇప్పుడు కేంద్రం మీద కూడా చేయాలి మనం. ఎందుకంటే మీరు ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారు. వడ్డిచ్చేటోడు మనోడైతే ఎక్కడున్నా మనకేం బాధలేదు. ఎవరన్నా ఓసీలు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలి, మాకు ఆర్థికంగా వెనుకబడ్డ పేదవాళ్ళు ఉన్నారని అడిగిందా? ధర్నాలు చేసిందా? రాస్తారోకులు చేసిందా? ఏం చేసింది? అసలు రాజ్యాంగంలో ఆర్థికపరమైన పదమే లేదు రిజర్వేషన్లో. ఎందుకు అనలే రాజ్యాంగంలో ఆర్థికపరమైన? రాజ్యాంగంలో ఏమన్నాడు? సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, నాట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటే సామాజికంగా
అదేవిధంగా విద్యాపరంగా వెనుకబడ్డటువంటి వర్గాలు. వీళ్ళు సామాజికంగా విద్యాపరంగా ఎందుకు వెనుకబడ్డారు? కులం బేసిస్ మీద వీళ్ళు వెనుకబడ్డారు. ఈ దేశంలో 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి కులం పేరు మీద వీళ్ళు అణచివేయబడ్డారు కాబట్టి కులం పేరు మీద రిజర్వేషన్లు కావాలని చెప్పి రాజ్యాంగంలో పదాలు వాడారు. ఆర్థిక పరం అంటే అది పేదరిక నిర్మూలన కార్యక్రమం. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు కావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2005లో మన్మోహన్ సింగ్ గారు ఈ 10% రిజర్వేషన్కి సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చాడు, మేజర్ సిన్హా కమిషన్ అని. వాస్తవానికి వీళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందంటే ఆధిపత్య కులాలకు వాళ్ళ వర్గాలకు మంచి చేసుకోవాలని 1991లో ఈ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయకన్నా మొదలే, ఇంకా అమల్లో రాలే, కోర్టులో ఉన్నది ఉండగానే పివి నరసింహారావు గారు టకీమని 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇచ్చింది. ఇయ్యగానే ఇందిరా సహాని కేసులో ఉన్నటువంటి 9 మంది జడ్జిలు ఈ 10% అగ్రవర్ణాలకు ఆర్థిక పరంగా ఇవ్వచ్చా లేదని చెప్పేసి హియరింగ్ చేసిండ్రు. చేస్తే 9 మంది జడ్జిలలో 8 మంది కొట్టేసిండ్రు, ఇవ్వడానికి వీల్లేదని. అట్లాంటి దాన్ని బీజేపీ వాళ్ళు అనుకున్న తరుణంగా అనుకోగానే అదేదో మేజర్ సిన్హా కమిటీ అనేది 2005లో మన్మోహన్ సింగ్ చేస్తే 2010లో వాళ్ళు జడ్జి రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్లో ఎక్కడ కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాయలే ఆయన. నేను మొత్తం పేజీ తిరిగేసిన రిపోర్ట్ అది. అందులో నిజంగా ఎక్కడైనా ఉంటుందేమో, మూలకుందేమో అని చూసిన. ఆయన ఆర్థిక పరంగా ఇవ్వమని రాసిండు, ఆర్థిక పరంగా స్కీమ్స్ పెట్టమని రాసిండు. ఆ తర్వాత టహీమని తీసి 2019 ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయని భయంకు జనవరి 6వ తారీఖు కేంద్ర కేబినెట్ 10% రిజర్వేషన్ ఓసీలకు ఇవ్వాలని ఒప్పుకుంది. ఇమీడియట్గా 7వ తారీఖు లోక్సభ, 8వ తారీఖు రాజ్యసభ. రాజ్యసభలో డిఎంకే పార్టీ అడ్డుపడి 5 సవరణలు పెట్టింది, విన్లే, రాజ్యసభలో పాస్. 12వ తారీఖు రోజు రాష్ట్రపతి ఆమోదం, 14వ తారీఖు నుంచి దేశవ్యాప్త అమలు. 103వ రాజ్యాంగ సవరణ. నీవు అనుకున్న తడంగానే రాజ్యాంగ సవరణ చేసి 10% రిజర్వేషన్లు వారం రోజులలో దేశవ్యాప్తంగా అమలు చేస్తావు. మరి మా బీసీల బిల్లు వచ్చి 6 నెలలు అయిపోయింది నీ దగ్గర, నువ్వు దాని గురించి పట్టించుకోవా? అంటే బీసీలకు, అంటే బీజేపీకి బీసీల ఓట్లు అవసరం లేవా? ఎందుకు మోస్తున్నారు జెండా? మరి ప్రశ్న లేదు, దానికి ప్రశ్నకు ఆన్సర్ లేదు మన దగ్గర. ఏమంటున్నారు వాళ్ళు? అందులో ముస్లింలను కలిపిండ్రు కాబట్టి మేము ఒప్పుకోం. అరే బాబు, ముస్లింలను మేము కొత్తగా కలిపిండ్లా? ఇల్లు 1971లో అనంతరామన్ కమిషన్ ఇచ్చినప్పుడు 6 కులాలు ఉన్నాయి, ముస్లిం కులాలు. వాళ్ళ జనాభా 2% ఉంది. అప్పుడు 2007లో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 14 కులాలు కలిపాడు. దానిపైన 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది ఆ రిజర్వేషన్లు చెల్లవని. అప్పుడు బెంచ్లో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు, అదే బెంచ్లో కొట్టేసింది. దాంట్లో సో జడ్జిమెంట్ 7 జడ్జిలు ఇచ్చారు. ఆ 7 జడ్జిలలో సార్ కూడా ఉన్నారు. సరే, వారు అప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ హోదా డిఫరెంట్. ఇప్పుడు అది 2010లో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పెండింగ్ ఉంది. మీకు అంత ఇష్టం లేకపోతే పోయి సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కండి దాన్ని కొట్టేపోయండి. మేమేమన్నా అడిగినా మా ముస్లింలకి ఇలా కలపండి అని? వాళ్ళని అడ్డంగా పెట్టి మాకెందుకు ఆపుతారు? అది కదా మా ప్రశ్న. సో మేము ఒకటే కోరేది, మీకు నిజంగా బీసీల పేర్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, మీ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు అడగకుండానే ఎట్లయితే తీసుకొచ్చిందో మా వర్గాలకు కూడా అదే విధంగా చేయండి అని అడుగుతున్నాం. మొదలు మనం ఈ పాలిటిక్స్ని అర్థం చేసుకోకపోతే మన ఉద్యమ కార్యాచరణ రూపం చేసుకోలేము. మనం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇవాళ 3 బిల్లులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. కనీసం మీ 3 బిల్లుల నుంచి రాష్ట్రపతి నుంచి ఆమోదం వస్తే ఏదో దాంట్లో ఇవాళ మా కోర్టులో కొట్లాడడానికి ఒక మంచి ఆస్కారం ఉంటుంది. అది మనం చేస్తలేం. ఒకటి. రెండవది, సరే ఆర్టికల్ 243 గురించి చెప్పేసి ఇక పోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇంతగా చెప్తున్నారు మాకు చాలా చిత్తశుద్ధి ఉందని. ఇదే వీళ్ళ అధినేత మాట్లాడితే సామాజిక న్యాయం, రిజర్వేషన్ సీలింగ్ బద్దలు కొడతామని చెప్పే వీళ్ళు మొన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నడుస్తుంటే దాదాపు 35 రోజుల సమావేశాలు నడిచినాయి. ఒక్క నిమిషమన్నా పార్లమెంట్ లోపట ఈ బిల్లులు వచ్చినాయి తెలంగాణ నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్పి అడగలే.
మరి ఇంకేం అడుగుతారండి మీరు? 24 గంటలు బయటకు వచ్చేస్తే మేము బీసీల గురించి అది మేము సీలింగ్ బద్దలు కొడతాం, ఇంకేదో బద్దలు కొడతామని చెప్పేటోళ్ళు. ఇది వాళ్ళ సమాజం. ఇకపోతే కోర్టులలో కూడా మనకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇవాళ మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించే మనం మాట్లాడితే ఆల్రెడీ సుప్రీంకోర్టు 9 మందిలో 8 మంది జడ్జిలు కొట్టేసిన దాన్ని రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళు ఆర్థికపరమైన రిజర్వేషన్లు తెస్తే 5 జడ్జిలలో 3 జడ్జిలే ఒప్పుకున్నారు, 2 సీనియర్ జడ్జిలు ఒప్పుకోలేరు. రవీంద్ర భట్ అండ్ ఇంకొకరు ఉన్నారు సీనియర్ జడ్జి లలిత్, వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు. సీనియర్ జడ్జెస్ వీళ్ళిద్దరు, చీఫ్ జస్టిస్ లలిత్, రవీంద్ర భట్, అంతే కదా సార్, ఆయన ఒప్పుకోలేదు. కాబట్టి 3 ఒప్పుకున్నారు కదా అన్నారు. ఇదే దాన్ని నారిమన్ అని ఇంకొక జడ్జి ఉండే, ఆయన సీనియర్ జడ్జి, రిటైర్ అయినాక కేరళ పోయి తిరుచునాపల్లిలో తిరువనంతపురంలో ఒక కృష్ణ మెమోరియల్ ఒక ఉపన్యాసం ఇస్తూ సుప్రీంకోర్టు మీద దుమ్మెత్తిపోసిండు. ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండే, ఎట్లా ఇస్తారు ఈ జడ్జిమెంట్ బిల్ అని. ఇది సుప్రీంకోర్టులో జరుగుతుంది. నువ్వు 50% సీలింగ్ దాటద్దంటావు. సీలింగ్ ఎవరు పెట్టిండ్రు? రాజ్యాంగం పెట్టిందా? మీరే కృత్రిమ గీత గీసిండ్రు 50% అని. మీరే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో నో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఇది వర్తించదు, ఎందుకంటే అది ఆర్టికల్ 15(4), 16(4)కు వర్తిస్తుంది, ఇది దానికి కాదు ఇది అని చెప్పేసి ఆ 10% రిజర్వేషన్ అలో చేసి అప్పీల్ వేస్తే అప్పీల్ కూడా కొట్టేసిండ్రు టకీమని. భారతదేశంలో ఏ కోర్టు స్టే ఇయ్యలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద. మన దగ్గర 50% దాటిందో లేదో టకీమని కొట్టేస్తారు. ఇక్కడ మన దగ్గర ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా 50% దాటి ఆయన 44% ఇచ్చిండు మురళీధరరావు కమిషన్ రికమెండేషన్ మీద. 44% రిజర్వేషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఇస్తూ ఆయన జీవో ఇస్తే 1 మంత్లో హైకోర్టు కొట్టేసింది. నారాయణరావు వర్సెస్ కేసెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. అది జరుగుతున్నటువంటి అంశం. మన ఇష్యూలకు వస్తే కొట్టేస్తారు. మన 34% మొన్న బీఆర్ఎస్ ఇస్తే బీఆర్ఎస్ని కూడా కొట్టేసింది. సో ఇక్కడ కోర్టులలో మనం ఎట్లా పోరాడితే మనం విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 50% సీలింగ్ను దాటి 10% ఈడబ్ల్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు, ఏంటంటే 50% అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు, దాన్ని ఎప్పుడన్నా రిలాక్స్ చేయొచ్చు అన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆల్రెడీ దాన్ని వైలేట్ చేసిండ్రు కాబట్టి మాకు కూడా అది ఇవ్వాలని చెప్పేసి మనం ఇలా పోరాడడానికి మంచి ఆస్కారం ఉంది. అది జస్టిస్ గారికి కూడా తెలుసు. వారు కూడా దాంట్లో బీహార్ కేసులో ఇంప్లీడ్ అయ్యిండ్రు. వారు కూడా బీహార్లో పులగడ్డ జరిపి 68% రిజర్వేషన్ వాళ్ళు తీసుకొస్తే బీహార్ హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసింది, అందులో ఇంప్లీడ్ వారు కూడా అయినారు. అందులో ఓకే సార్, మీరు ప్రెస్ చేసిందా? ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సారు. ఫ్రెష్ అప్లికేషన్ రిట్ పిటిషన్ అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో మేము ఎందుకు అంటున్నామంటే ఒకవైపు మనం చేయాల్సిన 2 మార్గాలు. ఒకవైపు గవర్నర్ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల మీద ప్రెషర్ పెట్టాలి, రెండోది న్యాయపరంగా పోరాటం చేయాలి. ఇవి 2 చేయకుండా మనం ఊరికే కూర్చుంటే లాభం లేదు. ఎట్లుంటుందంటే ఎన్టీ రామారావు గారు 44% రిజర్వేషన్ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ కూడా పోలే ఆయన, ఎందుకంటే అడిగేటోళ్ళు లేడు ఇక్కడ. బీసీలలో అప్పుడు ఎక్కడుందా చైతన్యం? పోయిందా సార్? పోలే కదా. మరి పోలేరు ఎవరు, కనీసం అప్పీల్ చేయలే. ఇవాళ మనం కొంత చైతన్యమైనాం కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కొంత భయపడుతున్నాయి. సో ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ గురించి నేను చెప్పలే, ఒక 2 నిమిషాలు చెప్పి మళ్ళీ మనం చేయాల్సిన దానికి వచ్చి నేను ముగిస్తా. అది మీరు చేయాల్సిందే చెప్తా సార్, మనం అన్నీ చెప్పాలి. ఎందుకంటే మేము ఒకటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం 34% ఇచ్చింది, అది హైకోర్టు కొట్టేసింది. ఓకే, మేము దాని మీద తప్పుపడతలే. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ సమయంలో 42% రిజర్వేషన్ పైన వాళ్ళ అగ్రనేతలు మాట్లాడతలే. ఇప్పుడు మా శ్రీనివాస్ గౌడ్ గారికి ఇంట్రెస్ట్ ఉంది, పాపం ఆయన ప్రతి మీటింగ్ పెట్టి ప్రతి మీటింగ్లో వస్తున్నాడు. ఆయన పార్టీ అధిష్టానం ఆయనకు సమ్మతిస్తుందా లేదా పక్కన పెట్టి అయినా నా బీసీ జాతి కొరకని ఆయన వస్తున్నాడు. అట్లనే మధుసూనాచారి గారు వస్తున్నారు, తర్వాత బండా ప్రకాష్ గారు వస్తున్నారు. కానీ అలా పార్టీలో 2 అగ్రనాయకులు ఒక్కరు మాట్లాడరిందే 42% మీద బీసీల గురించి మీకు అవసరం లేదా? నేను వీరిని తప్పుపడతలేదండి.
ఆడ పార్టీ స్టాండ్ను తప్పబడుతున్నాం. మీరు ఒక్క మీటింగ్ అన్న 42% మీద పెట్టిందా? కరీంనగర్లో పెడతామన్నారు, వర్షం పోయింది, మళ్ళీ 16 తారీఖు అన్నారు, అది పోయింది, ఇప్పటి వరకు మీరు పెట్టారు. ఎందుకు పెట్టరు? ఏం బీసీల గురించి మీరు మాట్లాడరా? రేపు మీరు బీసీలకు ఓట్లు ఎట్లా అడగేస్తారో మేము కూడా చూస్తాం. మరిగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రాజకీయ పార్టీల కుట్రలు. నేను చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉండుంటే ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు పెట్టి వాళ్ళ అనుమానాలు ఏంటో నివృత్తి చేసి ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒప్పించి ఉంటే అది వేరే తీరు ఉండేది. తమిళనాడులో అదే మోడల్ కదా వాళ్ళు చేసింది. జయలలిత ఏం చేసింది? అఖిలపక్ష సమావేశాలు పెట్టి 6 సార్లు పెట్టింది. వాళ్ళ అనుమానాలు ఉంటే ప్రతిదీ కూడా నివృత్తి చేసి ప్రతిజ్ఞ చేసి ఢిల్లీకి పోయి, ఎట్లయితే కేసీఆర్ ఒకసారి నేను ఢిల్లీకి పోయి కానీ సావో తెలంగాణ రావడమో అన్న ప్రతిజ్ఞ పట్టినట్ట ఆమె కూడా అక్కడ పోయి 9th షెడ్యూల్లో పెట్టుకొని వస్తా, లేకపోతే నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి రానని చెప్పి పోయి పెట్టించుకొని వచ్చింది ఆమె. మరి ఆ కమిట్మెంట్ ఏది? మేమేమంటున్నామంటే ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి 235 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా అబ్జల్యూట్ మెజార్టీతో ఉన్నదేం కాదు, సంకీర్ణ ప్రభుత్వం అది. ఆ రోజు కూడా పివి నరసింహారావు సంకీర్ణ ప్రభుత్వం. జయలలితకు ఉన్నది 39 మంది లోక్సభ సభ్యులు. 39 మంది లోక్సభ సభ్యులతో ఆమె పార్లమెంట్లో ఒప్పించుకొని వచ్చింది. నీకు 235 మంది ఉన్నారు, మనకు కావాలంటే తోడుగా రావడానికి నితీష్ కుమార్ కూడా ఉన్నాడు, ఎందుకంటే వాన్ బిల్లు కూడా పెండింగ్ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పోయి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి సాధించుకొని రావాల్సింది వాళ్ళు కూడా చేయలే. ఇక్కడిక్కడ తిరుగుతున్నారు కానీ అసలు యుద్ధం చేయాల్సిన దగ్గర యుద్ధం చేస్తారు. సో ఇక్కడ యుద్ధం చేయాల్సింది మనం ఫస్ట్ కేంద్రం పైన చేయాలి. రెండోది ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని మనం బిల్డప్ చేయాలి. ప్రజల్లో అంత అనుకున్నంత చైతన్యం లేదు. ఎవడికో వస్తుందట, ఎవడికో పోతుందంట, నాకేంటి అని. కానీ అది తప్పు. ఇవాళ తమిళనాడులో మీకు 1950 చంపై దొరైరాజన్ కేసు. అప్పుడు హైకోర్టు ఏమన్నారంటే రాజ్యాంగంలో రాసింది లేదు, ఆర్టికల్ 15(4) కింద విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలని. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేదు ఒరిజినల్ రాజ్యాంగంలో. లేకపోతే హైకోర్టు కొట్టేస్తే చంపకరాజన్ కేసులో పెరియార్ గారు ఆగస్టు 14th రోజు తమిళనాడు బంద్ ఇచ్చిండు 1950. తమిళనాడు బంద్ కాలిస్తే తమిళనాడులో ఒక్క ఈగ కూడా కదలలే, చీమ కూడా కదలలే. 18 మందో 20 మందో మరణించింది. రాజ్యాంగాన్ని మొత్తం కాల్చిపడేశారు ఎక్కడిదక్కడ. ఒక 2 నిమిషం. సో ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి అంబేద్కర్ గారిని పిలిచి నెహ్రూ దీన్ని చల్లార్చాలి, ఏంటంటే రాజ్యాంగాన్ని సవరణ చేద్దామంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ అదే 15(4). అట్లాంటి ఉద్యమం ఇక్కడ వస్తే ఎవడన్నా భయపడతాడండి. మనకేం పట్టింపు లేదు, రాని పోని అనుకుంటే మనం చేసేది ఏం లేదు. అందుకని ఇవాళ కార్యాచరణ మీరు అన్నందుకు నేను 2 రకాల మార్గాలు చెప్తున్నా. ఒకటి లీగల్ ఫైట్ చేయాలి, రెండోది ప్రజాభిప్రాయాన్ని బిల్డప్ చేసి, ప్రజాభిప్రాయానికి లొంగని రాజకీయ పార్టీ ఏది ఉండదు. చచ్చినట్టుగా లొంగుతాడు వాడు. రేపు వాళ్ళ కదా ఓట్లు, ఎవడేస్తాడు ఓట్లు? కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మనం అటువైపు బిల్డప్ చేసుకుంటూ, ఇప్పుడు 42% తీసేస్తే గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పేసి December 9 స్టేట్మెంట్ తర్వాత వెనక్కిపోతే ఎట్లా ఉద్యమం లేచిందో ఇవాళ బీసీల ఉద్యమం కూడా ఆ స్థాయిలో లేవాలి. అప్పుడే వీళ్ళందరూ కూడా గదగదం అనుకుంటా 42% కాదు కదా 56% కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారికి మరి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను కానీ మత్స్యాచార్య గారు కానీ బండ ప్రకాష్ కానీ మేము ముగ్గురము అటెండ్ అయినామంటే పార్టీ అడ్వైజ్ ప్రకారమే, డైరెక్షన్ ప్రకారమే కదా సార్. వాళ్ళు వద్దంటే మేము పోతామా సార్? ఖచ్చితంగా మేము ఇచ్చినామంటే ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినట్లనే, మేము ఇచ్చినామంటే వాళ్ళు ఇచ్చినట్లనే. మేము అటెండ్ అయినామంటేనే ఆ పార్టీ స్టాండ్ లాగానే మీరు విలువండి. మీరు ఏ పిలిపిస్తే మేము అమలు చేయకపోతే చూడండి. మీరు ఇచ్చిన పిలుపు మేము చేయలేదనుకో అప్పుడు మమ్మల్ని మా పార్టీ స్టాండ్ కరెక్ట్ ఉంది 42% మీద ఖచ్చితంగా చేస్తాం. చేస్తూ ఇప్పుడు పెద్దలు విశారదన్ మహారాజ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నా. దయచేసి మీరు బీసీ ఎస్సీ ఎస్టీలకు 90% మేము ఉన్నాం, 90% రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో
అందరిని ఐక్యం చేస్తారు. 42% రిజర్వేషన్స్ సమాలోచన సదస్సుకి సభాధ్యక్షత వహిస్తున్న పరధర్మం నుంచి స్వధర్మంలోకి ప్రయాణిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, మనందరం గర్వపడే మనకి ఒక మాజీ జస్టిస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్, బీసీ నేషనల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, మాజీ ఐఏఎస్ అధికారి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారికి అధ్యక్షులు, మరియు వేదిక మీద ఉన్నటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, ఐలి వెంకన్న గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సభలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరికీ, జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్తే. ఒక రాజు మరొక రాజు యుద్ధం చేసుకునేటప్పుడు రాజ్యాంగం రాయకముందు కత్తులతో పొడుచుకొని చనిపోయేది. ఎవడు గెలిస్తే ఆ యుద్ధంలో వాడు రాజు అయ్యేది. తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అనేక నైతిక ఆయుధాలు వాడాలి. నైతిక ఆయుధాలంటే మేనిఫెస్టోలు రాసుకోవాలి. కేసీఆర్ని చంపాలంటే రేవంత్ రెడ్డి 420 కత్తులు తయారు చేసిండు. ఆ 420 కత్తులల్లో 42% రిజర్వేషన్ కత్తి ఒకటి. అంటే వీళ్ళ యుద్ధంలో పరస్పర యుద్ధానికి కత్తులు కావాలి కాబట్టి ఆ 42% అనేటువంటి ఒక కత్తిని వాడితే కొట్టొచ్చు అనుకున్న రేవంత్ రెడ్డి ఆ కత్తిని కూడా పాపం ఏ ఊరు దొరక్క కామారెడ్డి అనే రెడ్డి ఊరిలోనే తీర్మానం చేసిండు. అసలు చస్తుంటే ఈ రెడ్ల నుంచి తప్పించుకోవాలి, మనం చస్తుంటే ఆ డిక్లరేషన్ కూడా అక్కడ జరిగింది. సంతోషం. ఆ కత్తిని ఇంకా వాడితే తాను ఇంకా బలోపేతం అవుతా అన్న దాంట్లో ఇరుక్కొని అది ఇక్కడ దాకా ప్రయాణమైంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి అనే ఒక క్యారెక్టర్, బీజేపీ కిషన్ రెడ్డి క్యారెక్టర్, ఈ ఇద్దరు మండల్ కమిషన్ మొదటిసారి భారతదేశంలో బీసీలకి స్వాతంత్రోద్యమం వచ్చే అవకాశం ఉన్నది, స్వాతంత్రం వచ్చే అవకాశం మండల్ కమిషన్. దాన్ని అమలు చేయొద్దు అన్న పోరాటంలో పాల్గొన్న ప్రధానమైన విలన్స్ ఎవరైనా ఉంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ఇది బేసిక్ పాయింట్. ఇది సంఘ బహిష్కరణ చేసే అర్హత పొందగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు. సంఘ బహిష్కరణ చేయాలి. ఎందుకు? వాళ్ళిద్దరూ మండల్ కమిషన్కి వ్యతిరేకమైన ఏబీవీపీ ఉద్యమంలో ఉన్నారు. అలాంటి వ్యక్తి 420 హామీల్లో ఈ కత్తిని పట్టుకున్నాడు. ఈ కత్తిని పట్టుకొని దీన్ని అనేక రకాలుగా ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడ ఒక్కోసారి మనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, సమయం లేదు, ప్రెస్ క్లబ్ టైం అయిపోతుంది, పెద్దలు ఈశ్వరయ్య గారు మాట్లాడాలి, ఒక 5 minutes మాట్లాడతారు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఇప్పుడు బీసీ ఉద్యమానికి నాయకుడు ఎవరు అంటే రేవంత్ రెడ్డి అన్నట. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కాదు, రేవంత్ రెడ్డి. బీసీ ఉద్యమం ఎక్కడ జరుగుతున్నది అంటే పాలక వర్గాల మధ్య జరుగుతుంది. అందుకనే ఒరిజినల్ ప్రజాక్షేత్రంలో వీరులతో జరిగే యుద్ధం ప్రజాక్షేత్రంలో బీసీల ద్వారా యుద్ధం కనపడటం. ఎందుకు కనపడట్లేదంటే వాళ్ళకు అవసరమైనప్పుడు బీసీ అనే ఆయుధాన్ని వాళ్లే బయటికి సృష్టిస్తున్నారు, వాళ్లే మీడియాలో సృష్టిస్తున్నారు, వాళ్లే దాన్ని కనుమరుగు చేస్తారు, పైకి లేపుతా ఉంటారు అవసరాలకు అనుగుణంగా. కానీ బీహార్లో జరిగింది ఏంటి? దేశవ్యాప్తంగా మండల్ అనుకూల ప్రభావం
దేశంలో ఉన్న సగం జనాభా అంటే ఇప్పుడు 140 కోట్లు అంటే 70 కోట్లు బీసీలు ఉన్నారు. ఆ రోజు కూడా సగం జనాభాకి కానీ మండల కమిషన్ అనే ఉద్యమ స్వభావం ఈ 50 కోట్ల మందికి తెలిస్తే ఆనవాడు ఉన్న 100 కోట్లలో ఆ మండల కమిషన్లో ఉన్న స్పిరిట్ సగం జనాభా ఉన్న 50 కోట్ల మంది బీసీలకు అర్థమైతే తద్వారా రాజ్యానికే వస్తే కాబట్టి ఈ వాతావరణం రావద్దని కమండల్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. కమండల్ ఉద్యమాన్ని తీసుకొస్తే కమండల్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా తిరుగుతున్న లాల్ కృష్ణ అద్వానీ అప్రతిహతంగా దేశమంతా మండల్ కమిషన్కి వ్యతిరేకంగా లాల్ కృష్ణ అద్వానీ తిరుగుతుంటే లాల్ కృష్ణ అద్వానీ బీహార్లో అడుగు పెట్టగానే మన గవర్నమెంట్ హాస్పిటల్ సంకలాల చేతులు పెట్టి ఈడ్చుకపోతారు పేషెంట్లను ముసలోళ్ళు. అట్లా లాల్ కృష్ణ అద్వానీ సంకలాల చేతులు పెట్టి ఈడ్చుకపోయి పోలీస్ స్టేషన్ లేచిండు లల్లు ప్రసాద్ యాదవ్. అయినా మనకు అర్థం కాలేదు. ఎందుకో తెలుసా? యజమాని విలువల ప్రకారం బ్రతికేటువంటి వాళ్ళం మనం. మండల్ కమిషన్ మన కోసం వస్తే దాంట్లో పాల్గొనలేదు. తెలంగాణ ఉద్యమం ఉద్యోగాలనే పేరు మీద ఆంధ్ర వాళ్ళు మొత్తం ఉద్యోగాలు దోచుకుంటారు, తెలంగాణ వానికి ఉద్యోగాలు రావట్లేదనంటే మొత్తం ఆ ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ ఆంధ్ర వాళ్ళు దోచుకున్న ఉద్యోగాల కన్నా 1 కోటి రెట్ల దోచుకున్న తెలంగాణ అగ్రవాల చెర నుంచి మనకి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు వస్తే కొన్ని కోట్ల రెట్ల ఉద్యోగాలు వస్తాయి ఆంధ్ర దోపిడీ కన్నా. కానీ ఈ ఉద్యమంలో మాత్రం మనం పాల్గొనట్లేదు. ఎందుకు అంటే యజమాని ఆదేశం కావాలి మనకి. ఏం చేద్దామంటారు చెప్పండి, మీ పోరాటాలు ఏందో చెప్పండి అని శ్రీనివాస్ గౌడ్ గారు 3-4 సార్లు అన్నాడు. కానీ ఒక్కరన్నా జబ్బలు జరుచుకొని లేచి నిలబడి గొంతెత్తి యుద్ధ వీరులాగా పలానా చేద్దాం అన్న క్యారెక్టర్స్ బయటికి రాలే. ఎందుకంటే యజమాని లేడు ఇక్కడ. యజమాని విలువలతో మనం ఉన్నాం కాబట్టి భారతదేశాన్నైనా బంద్ చేసే స్థాయికి తెలంగాణ ఉద్యమం పోయింది. కానీ అందుకని ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే కులగణన అనే ఒక స్వాభావిక లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం అనే కన్న తల్లికి బిడ్డలు కనిపించట్లే, కన్న తల్లికి కన్న బిడ్డలు కనిపించట్లే. కన్న తల్లి తన హృదయాన్ని తన ప్రేమని పంచడానికి తనకి బిడ్డలు కనపడనప్పుడు తల్లి ఏ విధంగా తన ప్రేమని పంచగలదు? భారత రాజ్యాంగం అనే కన్న తల్లికి తన బిడ్డలు కనిపించాలి అంటే కులగణన చేయాలి. ఆ బిడ్డలందరినీ రాజ్యాంగం చూసినప్పుడు భారతదేశంలో ఉన్న సంపదని కులగణన ద్వారా తన బిడ్డల్ని తెలుసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రాజ్యాంగం. ఇది బేసికల్ ప్రిన్సిపల్ ఇది. కానీ కన్న తల్లికి బిడ్డల్ని కనిపించకుండా చేయడమే ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణ పార్టీల యొక్క పద్ధతి. తల్లికి బిడ్డలు దొరికినరా, రాజ్యాంగమే పంచింది సంపదని. కాబట్టి బిడ్డల్ని కనిపించకుండా చేసి ఇప్పటిదాకా వచ్చింది. అప్పుడు బిడ్డలకి కన్నతల్లి పెట్టడమే ప్రజాస్వామ్య విజయానికి మూల సూత్రం. అలాంటి ఒక వాతావరణాన్ని తెలంగాణ గడ్డ మీద మనకి రావలసిన 42% రిజర్వేషన్లు కానీ 42 కాదు, ఆ విలువను పక్కన పెడదాం, 52, 56 రిజర్వేషన్లను సాధించడానికి తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్క అణగారిన వర్గాల ప్రజలు 42% రిజర్వేషన్లు బీసీలమే పోరాడతామంటే నేను చెప్తున్నా, ఎస్సీల హక్కుల కోసం ఎస్సీలే పోరాడిన విజయం కాదు, బీసీల హక్కుల కోసం బీసీలు మాత్రమే పోరాడిన విజయం కాదు. బీసీ హక్కుల కోసం మిగతా సామాజిక వర్గాలు కూడా మీకు తోడు ఉంటాయి. ఆ యుద్ధం లేకపోతే ఊరంతా కదలాలి కదా. ఊళ్ళో ఉన్న ఒకే ఇల్లట ఇప్పుడు ఊరికి న్యాయం చేసిద్దట. ప్రపంచంలో ఎక్కడైనా మైనారిటీలు హక్కులు అడుక్కుంటే మెజారిటీ వాడు సహాయం చేస్తాడు. భూగోళంలో ఏ దేశంలోనైనా, భూగోళం మీద ఏ దేశంలోనైనా మెజారిటీగా ఉన్నవాడు మైనారిటీకి సహాయం చేస్తున్నాడు. మన దేశంలో, మన తెలంగాణలో
మైనారిటీగా ఉన్నోడు మెజారిటీకి మనకు సహాయం చేస్తాడు. అటైన ఊళ్ళో ఉన్న ఒక కొంపాట ఊరు మొత్తానికి నీకు అది చేస్తా ఇది చేస్తా అంటే మనం వినడానికి సిద్ధంగా ఉంది. అందుకనే తెలంగాణ గడ్డ మీద కమ్యూనిస్టు పార్టీకి మనలో ఉన్న విప్లవాత్మకమైన మన గుణాన్ని శక్తిని అందించినాం, తెలంగాణ ఉద్యమానికి అందించినాం. కానీ మనకి కావలసిన రిజర్వేషన్స్ అనేటువంటి కులగణన ద్వారా జరుగుతున్న ఈ రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ఇంత పెద్ద పండుని తీసుకురావడానికి మన యుద్ధం మాత్రం బయలుదేరలేకపోతుంది. అందుకని పాలకులు ఏ విధంగా చూస్తున్నారంటే తెలంగాణలో ఎక్కడ ఉన్నది బీసీ ఉద్యమం అనేది వాళ్ళకి పారామీటర్స్ ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి. గ్రామంలో విప్లవం వస్తుందా? లేదు. ఎక్కడొస్తుంది విప్లవం? చదువుకున్న మేధావి బృందంలో అక్కడక్కడ వస్తుంది. మరి ఎక్కడ చూసినా తెలంగాణలో బీసీల మాట మాట్లాడుతున్నారంటే అది పాలకుడే సృష్టిస్తున్నాడు, పాలకుడే దాన్ని లేపుతున్నాడు, పాలకుడే చల్లారుస్తున్నాడు. అవసరమైనప్పుడల్లా దాన్ని లేపుతా ఉంటాడు. రేపు సాయంత్రానికి హైకోర్టులో జడ్జిమెంట్ ద్వారా మాత్రమే జూబ్లీ హిల్స్ అభ్యర్థి తేలుతాడు. ఎందుకు? ఒకవేళ అక్కడ అభ్యర్థి కానీ ఏదైనా అటు ఇటు అయితే జూబ్లీ హిల్స్లో బీసీ ఆట ఆడదామా? ఏ ఆట ఆడాలి అంటే వాళ్ళ అవసరానికి అనుగుణమైనటువంటి ఆ ఆయుధాన్ని బయటికి తీస్తున్నారు తప్ప తెలంగాణ గడ్డ మీద ఉన్న 2 కోట్ల మంది బీసీలలో యుద్ధం మొదలు కాలేదు. యుద్ధం మొదలైతే వెంటనే పాలక వర్గాలు ఢిల్లీ కూర్చొని 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి రక్షణ చట్టం మన చేతికి వచ్చింది. ఇంత అద్భుతమైన రక్షణ చట్టం రావాలి అంటే ఉద్యమం బయలుదేరాలి తెలంగాణ గడ్డ మీద. అది ఎంత పెద్ద శబ్దం రావాలంటే తెలంగాణ ఉద్యమం కన్నా 1,000,000 రెట్ల అతి మహాశబ్దం బయటికి రావాలి. దానికోసం ప్రయాణం కట్టాలి, ప్రెస్ క్లబ్లు దాటాలి, గ్రామాలకి పోవాలి, ఒక మహా ఉద్యమాన్ని సృష్టించాలి. బీసీ రిజర్వేషన్లు 42 కాదు, ఎంత జనాభా లెక్క తేలుతుందో అంత జనాభాకి దగ్గర రిజర్వేషన్స్, షెడ్యూల్ క్యాస్ట్ కావాల్సింది, షెడ్యూల్ ట్రైబ్ కావాల్సింది, మొత్తం 69 నుంచి 90% వరకు రిజర్వేషన్స్ వచ్చే ఒక మహా ఉద్యమం జరగాలి. ఈయన జనాభా ఎంత తెలంగాణ, వీని బతుకెంత, ఎవరు వీళ్ళు ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చి మనకు సహాయం చేయడం ఏంటి? అందుకనే తెలంగాణలో అనేక ఉద్యమాలు చేసినామని చెబుతున్న మనం మనకి కావలసిన రిజర్వేషన్ల ఉద్యమంలో ఎందుకు ఈ 2 కోట్ల మంది పాల్గొనట్లే? మనకి యజమాని కావాలిగా. యజమాని చెప్పినట్టునే విన్నది. కానీ మనకి దోపిడీ జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడిన అనేక సామ్రాజ్యవాద దోపిడీ అది ఎక్కడనో కనపడలే మనకి. వాడు ఏడుంటాడో తెలియదు. ఆంధ్రవాడి దోపిడీ వాడు ఎక్కడుంటుందో తెలియదు. ఆంధ్రవాడి దోపిడీ ఎక్కడుంటుందో తెలియదు. హిందూ సమాజం మీద ముస్లిం దోపిడీ మాకెప్పుడు అర్థం కాలే. మరి అది నాకు ఎక్కడ కనపడలేదు. ఆంధ్రవాడి దోపిడీ కనపడలే, హిందువుల మీద దోపిడీ కనపడలేదు, సామ్రాజ్యవాద దోపిడీ కనపడలేదు, బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని దోపిడీ చేసింది కనపడలేదు. కానీ ఇన్నిటి మధ్యలో ఢిల్లీ వాడి దోపిడీ అది కనపడలే. ఢిల్లీ వాడి దోపిడీ ఎన్టీ రామారావు చెప్పింది మాకు కనపడలే. సామ్రాజ్యవాద దోపిడీ కనపడలే మాకు. ముస్లింల మీద హిందువుల మీద ముస్లింల దోపిడీ మాకు కనపడలే. కానీ ఊళ్ళో ఉన్న దొరే ఊరు మొత్తాన్ని దోపిడీ చేస్తుందన్న సంగతి మాత్రం కనపడదు. ఇదే పట్టుకోవాల్సింది, మనం పట్టుకోవాల్సింది ఇదే. ఇదొక్కటి మనం పట్టుకోకుండా జరుగుతుంది, ఇదొక్కటి పట్టకుండా జరుగుతుంది, మొత్తం ఉద్యమాలు జరుగుతున్నాయి. బట్ ఊళ్ళో ఉన్న దొరే ఊరు మొత్తాన్ని మోసం చేస్తున్నాడు అన్న సంగతి మాత్రం ఎవడు చెప్పట్లే. ఇదే మొదలు పెట్టాల్సిన చిట్ట చివరి తెలంగాణలో జరగాల్సిన ఉద్యమం, లాస్ట్ మూమెంట్ ఇది. ఇది జరిగినప్పుడు మనకు రాజ్యం వస్తుంది. మీకు ఇంకో విషయం తెలుసా? తమిళనాడులో బడ్జెట్ పెట్టబోతున్నారు అనుకోండి, రేపు బడ్జెట్ తమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ మీకు తమిళనాడులో రేపు బడ్జెట్ పెట్టేటప్పుడు గౌండ్లకు ఒక పార్టీ ఉందనుకో, ఒక పెద్ద రాజకీయ పార్టీ గౌండ్ల నాయకత్వంలో అక్కడ ఒక పార్టీ ఉంది, లేదా బీసీల నాయకత్వంలో ఒక పార్టీ ఉంది, లేదా మరొక కులం లీడ్ చేస్తూ మిగతా కులాలను లీడ్ చేస్తూ మేజర్గా ఒక కులం లీడ్ చేసే పార్టీ ఉందనుకోండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంప్రదిస్తాడు ఆడ, మరి మన గౌండ్లకి ఎంత బడ్జెట్ పెట్టాలా అక్కడ రేపు వచ్చే బడ్జెట్లో అంటాడు. పెట్టు అన్నారు, 4,000 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టండి.
ఓ పద్మశాలి నాయకత్వంలో అక్కడ పార్టీ ఉందనుకో తమిళనాడులో, ఒక చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ వాళ్ళంతా మాట్లాడుకుంటారు. మరి ఈసారి ఇదంతా ఎప్పుడు బడ్జెట్కి ముందే వాళ్ళకి వస్తుంది డైరెక్షన్. మరి ఈసారి పద్మశాలి వాళ్ళకి 1,00,000 కోట్లు పెడదామా, 50,000 కోట్లు పెడదామని ముందే డిసైడ్ అయ్యి ఎన్ని కులాలు ఉంటాయో వాళ్ళ జనాభా ప్రకారం తమిళనాడులో అసెంబ్లీలో బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మనకాడ 10 రూపాయల కోసం బజార్లో పడి యుద్ధం చేయాలిడా. మాకు 10 రూపాయలు కావాలి సార్ అని పోరాటాలు చేయాలి. మళ్ళీ మనమే దానికి పోరాటం. కానీ డిస్ట్రిబ్యూషన్ అక్కడ కదా జరగాల్సింది. ఎందుకంటే అసెంబ్లీలో నీకు సంబంధించినోడు లేడుగా, నువ్వు మాట్లాడేటోడు లేడుగా. మన యుద్ధం అసెంబ్లీలో జరగట్లేదు కదా, మన తరఫున వాడే కూర్చుంటాడు కాబట్టి వాడు మాట్లాడు. అందుకని ఇది జరగాలంటే రాజకీయ చైతన్యం ఎప్పుడైతే భూకంపంలాగా బయలుదేరుతుందో నీ హక్కులు అడగక ముందే హక్కులు రావడం ప్రారంభమైంది. రాజకీయ చైతన్యం జరగాలి, సామాజిక పోరాటాలు జరగాలి ఈ హక్కుల కోసం. దీనికోసం రేపు సాయంత్రం హైకోర్టు జడ్జిమెంట్ కోసం ఒక్క క్షణం నిద్రపోకుండా, మనం నిద్రపోవద్దయ్యా, 9ంటికి నిద్రపోవద్దు. రాజ్యం తెచ్చుకునేవాడు పండుకోవద్దు. రాజ్యం తెచ్చుకునేటోడు 9ంటికి పండుకుంటే రాజ్యం ఎట్లా వస్తుంది? చంపిపోతాడు వాడు. వాడు చంపిపోయే నాకు నిద్రే ముఖ్యమంటే నువ్వు చచ్చిపోతావు. నిద్రపోవద్దు. అందుకని రేపటి జడ్జిమెంట్ రాగానే అది అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా, మాయ చేసేది ఏదైనా వస్తుందా చూసుకొని ఎల్లుండే 2-3 రోజుల తర్వాత ఇదే పెద్ద మనుషులతో స్వధర్మ కంకణం కట్టుకున్న కడమేసుకున్న శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా వాళ్ళు బయలుదేరి ఇక నువ్వు స్వధర్మంలోకి ఎంటర్ అయినావు, ఇక నువ్వు పోవడానికి వీల్లేదు. ఇక ఈ స్వధర్మం అంటే మామూలు మాట కాదు. ఇది పరధర్మం అంటే ఆ రాజు హీరో ఈ రాజు హీరో, మాకు ఈ రాజు హీరో ఈ రాజు హీరో అని తిరగడం పరధర్మం. స్వధర్మం అంటే నువ్వే హీరోవి. స్వధర్మాన్ని మర్చిపోయిన జాతి మనది, స్వధర్మాన్ని మర్చిపోయిన జాతులు మనవి. వారికి ఏమి కావాలనో వారికే తెలియదు అన్నాడట ఒకడు మహానుభావుడు. వారికి ఏమి కావాలనో వారికే తెలియదట. అదే మన పరిస్థితి. మనకేం కావాలో మనకు తెలియదు. ఎవడన్నా ఇక్కడ ఉద్యమం మొదలుపెట్టి మన ఉద్యోగాలన్నీ దుబాయ్ వాడు తీసుకుపోతాడంటే దాంట్లో కూడా పోతాం మనం. ఏది చెబితాడు పోతాం మనం. ఏది చెబితే అది పోవడం కాక మా కోసం బాగా పోరాడుతాడు ఆయన సద్దులు కట్టుకొని పోతాం వాడికి. అట్లా పోయి సద్దులు కట్టుకొని చచ్చినాం మొత్తం. ఇక్కడ బేసిక్ ఏంటంటే మనకేం కావాలో మనకి తెలియదు, మనకి ఏమి కావాలనో మనకి తెలియదు. అది బానిసలకి మాత్రమే తెలియదు. బానిస అంటే స్వధర్మం తెలియని వాడు అని అర్థం. కురుపాండవులు ఇద్దరూ పరధర్మమే, స్వధర్మం లేదు. ఆయన గెలుస్తాడా, పాండవులు గెలుస్తాడా, కౌరవులు గెలుస్తాడా? ఇదే పంచాయతీ బాహుబలి సినిమా దాకా. మనం ఎప్పుడు గెలుద్దాం మరి? ఇది వద్దా ఆ చర్చ? మనం ఎప్పుడు గెలుద్దాం? ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మనం ఎప్పుడు కూర్చుందాం? బడ్జెట్ అంతా పంచిచ్చేది ఎప్పుడు? ఇది ఎప్పుడు అంటున్నా. దానికోసం కూడా ఆలోచిస్తూ రేపు హైకోర్టు జడ్జిమెంట్ రాగానే విస్తృతమైన సుదీర్ఘమైన కార్యాచరణతో కూడిన ఒక యుద్ధ శిబిరం జరగాలి, మీటింగ్ జరగాలి. ఇందులో ఎవరు రారయ్యా మనకి? తెలంగాణ నీటి లెక్కలు చెప్పిన వాళ్ళు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీలు తిరిగే ప్రోగ్రెస్ రేట్లు కానీ, కమ్యూనిస్ట్ ఆయన కానీ ఎవడు రాడు. ఇక ఖమ్మం జిల్లాలో అయితే బరిబాదల బట్టలు కూడా తీసినట్టు ప్రతి జనరల్ స్థానం ఖమ్మంలో ఆడ. ఒక్క బీసీ లేడు ఖమ్మం జిల్లాలో. సింగిల్ బీసీ, ఓ సర్పంచో, ఒక ఎంపీటీసో, ఒక జెడ్పీటీసో ఉండడు. ఎందుకో మొత్తం ఖమ్మాసే. అక్కడ 3 కమ్యూనిస్ట్ పార్టీలు, మిగతా 4 పార్టీలు, మొత్తం 7 పార్టీలు ఖమ్మాసే. వాళ్ళంతా బంధువులే. ఇంత నిర్భయంగా భయం లేకుండా జరుగుతున్న వ్యవహారం ఇది. కాబట్టి రేపు జడ్జిమెంట్ రాగానే వెంటనే మనం కూర్చొని ఏం చేద్దాం? తెలంగాణలో మొదటిసారిగా మన కోసం చేయబోయే యుద్ధం ఎల్లుండి నుంచి మొదలు కాబోతుంది. తెలంగాణ మన కోసం మొదటిసారిగా చేసే యుద్ధం, మన కోసం మనం చేసే యుద్ధం. ఇప్పటిదాకా చేసిన యుద్ధాలన్నీ పరుల కోసం చేసినాం, మన కోసం చేయలే. మొదటిసారిగా మన కోసం యుద్ధాన్ని రచిద్దాం. దానికోసం ఈరోజు తీర్మానాలు ఏం ప్రవేశపెట్టబోతున్నాం?
ఇది అలంకారప్రాయమైన మీటింగా? నేనెందుకు రావాలి ఈ సభలోకి? అసలు వారెందుకు రావాలి? పోరాటాన్ని రచించాలి, కార్యాచరణని రచించాలి, కొన్ని తీర్మానాలు బయటికి రావాలి, పదునెక్కిన తీర్మానాలు ఇందులోంచి బయటికి రావాలి. ఆ తీర్మానానికి అనుగుణంగా ఇందులో కూర్చున్న పెద్దగా ఉత్సాహం లేకపోయినా పోకపోతే బాగోదామని కూడా కూర్చున్నారు ఇందులో. అదే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎగిరెగిరి పడేటోళ్ళు మీరు. అంత ఉత్సాహం కనిపించట్లేదు. ఎందుకంటే వారికి ఏం కావాలనో వారికి తెలియదు. అందుకని యుద్ధాన్ని రచించే రేపు హైకోర్టు మనకి వ్యతిరేకంగా, అంటే మన తలలు తెగిపడే వ్యతిరేకంగా, మన మరణాశాసనానికి సంబంధించినది వస్తుందా, మనకి స్వర్గతుల్యమైన జడ్జిమెంట్ వస్తుందా, మన భవిష్యత్తు మన బ్రతుకుని దారి చూపే మార్గదాత లాంటి స్టేట్మెంట్ వస్తుందా, జడ్జిమెంట్ ఏమొస్తుంది రేపు? దానికి తగ్గట్టుగా ఎల్లుడి సమావేశం అయ్యే కార్యాచరణ వెనువెంటనే, అమ్మో ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా వస్తుందా అనుకూలంగా వస్తుందా, ఇదే పని మనకి ఆ 10 ఏళ్ళు. కానీ దీని గురించి మాత్రం ఎవరికి లేదు ఆలోచన. కాబట్టి ఒక్క నిమిషాన, అందుకని ఎల్లుండి, రేపు కాక ఎల్లుండి, లేదా రేపు రాత్రే సమావేశం కావాలి. చీకటి పడింది సార్ ఇప్పుడు ఆడొస్తామంటే కుదరదు. రేపు రాత్రే సమావేశం కావాలి. రేపు రాత్రి కూర్చోవాలా, ముఖం కడుక్కొని, నిద్ర వస్తున్నా ముఖం కడుక్కొని రేపు రాత్రి అంతా మాట్లాడాలి మనం. అలాంటి సమావేశం ఒకటి జరగాలి. ఆ సమావేశంలో కూర్చొని మన కార్యాచరణకి సంబంధించిన మొత్తం కార్యక్రమాన్ని రూపొందించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. దాంట్లో ఎలాంటి పోరాట సన్నివేశాలని, ఆయుధాలని సమీకరించాలనో ఇక్కడ కొన్ని తీర్మానాలు చేయాలని కోరుతున్నాం. ఈ తీర్మానాలకు అనుగుణంగా మన పోరాటాన్ని మొదలు పెడదాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు దీన్ని ముగింపు ఏ విధంగా పలకబోతున్నారు, ఎలాంటి ఆయుధాలతో యుద్ధం చేసి తెలంగాణ బీసీల్ని విముక్తి చేయడానికి, మరో స్వాతంత్ర పోరాటానికి న్యాయంగా లీగల్గా ఏమి రచిస్తారో రచించండి. ఈ పెద్ద ఆయన అయ్యగారు మీరే మాకు గాంధీ. ఇప్పుడు మా స్వాతంత్రోద్యమానికి ఈ పెద్ద మనిషే గాంధీ. మాకు ఏం రచిస్తారు, మా విముక్తి మార్గం ఏ విధంగా దారి చూపిస్తారు చెప్పడానికి సహకారంగా చిరంజీవి గారు ఉన్నారు. ఒక కార్యాచరణ సిద్ధం చేసి తెలంగాణ గడ్డ మీద బీసీల స్వాతంత్రోద్యమానికి ఒక విముక్తి గీతాన్ని, ఆ విముక్తిని, దానికి సంబంధించిన మొత్తాన్ని మరి ఈశ్వరయ్య గారు ఒక మార్గనిర్దేశం చేయాలని వారిని సభామూర్ఖంగా కోరుకుంటూ, మరి మరొకసారి నేను 2-3 విషయాల్లో ఈ సమావేశానికి రావడం జరిగింది. ఒకటి, మొదటగా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన మిత్రులు, వారిని అభినందించాలి అని వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే స్వధర్మ ఉద్యమాన్ని చేపట్టారు. స్వధర్మ ఉద్యమాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి వారిని అభినందించి ఈ కార్యాచరణని తీసుకుపోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, నేను అన్న మాటల్లో ఉన్న లైన్ని పట్టుకోవాలని కోరుకుంటూ సభాధ్యక్షుల గారికి స్పీకర్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రేపు జడ్జిమెంట్ రాగానే మనందరం కూర్చుందాం. గ్యారంటీగా వారు చెప్పినట్లు రాత్రి కూడా నిద్ర పోకండి. రేపు జడ్జిమెంట్ రాగానే ఏదో దగ్గర కలుసుకుందాం, ఏం చేద్దామని దాన్ని చేద్దాం. మా పార్టీ నుంచి కూడా మీరు ఏదైనా ఆదేశాలు ఇస్తారో పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా మా పార్టీ పూర్తి స్థాయిలో ఈ ఉద్యమంలో పాల్గొనడానికి మా అధిష్టాన్ని ఒప్పించి మీ వెంట మేము నడుస్తామని చెప్పని మీకు ప్రత్యేకంగా చేస్తారు అన్నదాన్ని ఏం చేస్తారు. సార్ చెప్తాడు తీర్మానాలు, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎట్లయితే ఇప్పుడు చేద్దాం. మాట్లాడిన తర్వాత మా బీసీపీ ఉపాధ్యక్షుడు ప్రణీల్ తయారు చేస్తాడు. కార్యాచరణ ఇద్దాం. మనం ఇక్కడ కూర్చున్నది ఉంటే మీటింగ్లో కాదు, కార్యాచరణ మీదనే ఏం చేద్దామని దాని మీదనే మొదటి నుంచి మనది ఒక్క ఈ గ్రూప్ మాత్రమే మొట్టమొదటి నుంచి కూడా 9th షెడ్యూల్లో పెట్టి లీగల్గా చట్టబద్ధంగా వేయాలి. అల్లటప్పు ఇచ్చి మా పైసలు వృధా చేయొద్దు. ఎలక్షన్లో నిలబడి గెలిచిన తర్వాత వాళ్ళ కేసు కొట్టేస్తే మొత్తం దివాలా తీపియొద్దు మా వాళ్ళని. చట్టబద్ధంగా ఇస్తేనే, రాజ్యాంగబద్ధంగా ఇస్తేనే ఉంటుందనే దాని మీదనే స్టాండ్ అయి ఉన్నాం. అదే సంఘాలు, అదే వ్యక్తులతో ఇలా ఏం చేద్దాం అట్లా వస్తాయని చెప్తాం. కనుక ఖచ్చితంగా ఇద్దాం. నువ్వు చెప్పు ఏం చేద్దామని చెప్పు, దానికి నీవేం చేస్తావు చెప్పు. నేను సిద్ధమని చెప్పిన, నువ్వు లేటుగా వచ్చినప్పుడు, భోజనం చేసి వచ్చినప్పుడు లేటుగా మన బయటబడి చూస్తున్నావు. నువ్వు చెప్పు
మీరు అందరం కలిసి ఏం చేద్దామంటే చేద్దాం, అన్నిటి సిద్ధం. ఇప్పుడు కొట్లాడనికే సిద్ధం, కొట్టడానికే సిద్ధం, చంపడానికి సావడానికి పోరాటం చేయడం అన్నిటి సిద్ధం. తెచ్చుకుందాం, ఖచ్చితంగా సాధించుకుందాం. ఎక్కడున్న దగ్గర కావాలా. అందుకే ఇది మామూలుగా అల్లటప్పలు పెడితే రాదు, గట్టిగా అగ్రెసివ్గా చేద్దాం. దయచేసి పెద్దలు మరి హైకోర్టు జస్టిస్ ఈశ్వరయ్య గారు, నేషనల్ ఓబీసీ అధ్యక్షులు, నేషనల్ ఓబీసీ మాజీ చైర్మన్, ఇవాళ మొదటి నుంచి కూడా మనందరికీ ఇది వాళ్ళు ఇచ్చిన జీవో చెల్లగా కొట్టేస్తారు, అన్యాయం మోసపోతారని చెప్తున్న వ్యక్తి, వారి మార్గదర్శనంలో మనందరం కూడా నడిచినాం కనుక దయచేసి వారిని మాట్లాడవలసి కోరుతున్నాం. ఈనాటి సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ యొక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు అందరూ మీ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి శ్రీ విశారదన్ మహారాజ్ గారు, ప్రజాప్రతినిధులు, మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఇది ఒక క్రూషియల్ టైంలో, ఇది మహాభారత యుద్ధం అయ్యే ముందు ఎవరి యొక్క కుటిలము, చాకచక్యము మనందరికీ తెలుసు. మహాభారత యుద్ధంలో శకుని పాండవులకు సహాయం చేస్తున్నట్టు కనబడతాడు. కానీ పాండవులని కాదు, కౌరవులకు సహాయం చేస్తున్నట్టు అందరికీ మనకు అర్థమవుతుంది. కానీ కౌరవ వంశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఆ యొక్క శకుని మామ. అట్లానే మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీసీ జాతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి అటువంటి శకుని లాంటి మన ముఖ్యమంత్రి మనకు దొరికిండు. ఎందుకనంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 2023లో ఎన్నిక అయింది, గవర్నమెంట్ ఫామ్ అయింది. మనకు జనగణన చేస్తాము, ఒక చట్టబద్ధంగా చేయాలని మేము వారికి ఎన్ని సూచనలు చేసినా, ఒక డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసినా, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 342A3 కింద ఫస్ట్ టైం పార్లమెంట్ 2021లో స్టేట్ లెజిస్లేచర్స్కి పవర్ ఇచ్చింది. కాబట్టి దాని కింద ఒక చట్టం చేస్తే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మీరెవరై మా పర్సనల్ డేటా తీసుకోవడానికి వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కాదు, లేకపోతే ఇంకే అగ్రవల్లాల వారు కూడా వ్యతిరేకించేవారు కాదు. చట్టానికి బద్దుడై ప్రతి ఒక్కరికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ మా కొంపలు మునుగుతాయో అని చట్టం చేసి ఇచ్చినా కూడా చట్టాన్ని కనీసము పరిశీలించకుండా అది ఏదో ఒక మరి బీసీ జాతులను ఒక 10% తగ్గించి అగ్ర కులాల వారిని ఒక 10% పెంచి ఏదో ఒక కులగణన జరిగిన తర్వాత మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఎట్లా ఇస్తామనేది వాళ్ళ దగ్గర సొల్యూషన్ లేదు. అప్పుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మీరు మాట అన్నారు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, సొల్యూషన్ మేమెందుకు చెప్పాలా, మీరు ఇంప్లిమెంట్ చేయాలని ఆ తర్జంబాలను జరుగుతున్న సందర్భంగా నేను ఫిబ్రవరిలో వాళ్ళకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఒక డ్రాఫ్ట్ యాక్ట్ని చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో అన్ని పార్టీల వాళ్ళు పిలిచి, అప్పుడు సీనన్న కూడా వచ్చినాడు. సో వాళ్ళకి అసలు ఎవరికి ఏ రాజకీయ నాయకునికి అర్థం కానప్పుడు, అంటే రాజ్యాంగం అంత అవగాహన వాళ్ళు చదివి ఉండరు కాబట్టి, తమిళనాడు యాక్ట్ చదవలేదు కాబట్టి, ఆర్టికల్ 31B, 31C 9th షెడ్యూల్ ఏంటిదో, తమిళనాడులో ఎట్లా రిజర్వేషన్స్ అవుతున్నాయో వాళ్ళు అవగాహన లేదు కాబట్టి వాళ్ళకి ఆ రోజు అంత అర్థం కాలేదు. బట్ అయినా మా మేధావులందరూ, తిరుమలి కానీ, ప్రొఫెసర్ మురళీ మనోహర్ కానీ, వీళ్ళందరూ కూడా ఇదొక్కటే మార్గమని ఆ రోజు వాళ్ళు గట్టిగా సమర్థించడము. దాని తర్వాత గవర్నమెంట్ ఆ రకం కూడా పట్టించుకోకుండా ఆ నోట ఈ నోట 3-4 ఈ వెబినార్స్ పెట్టి బహుళ ప్రచారమైనాక ముఖ్యమంత్రి గారు ఆ యాక్ట్లు తెప్పించుకొని ఎక్స్ప్లెయిన్ చేయించుకొని మనకు ఈ 2 యాక్ట్లు తయారు చేసినాడు. ఏది పంచాయత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, తర్వాత ఎంప్లాయ్మెంట్లో 42% ఓబీసీకి రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఇచ్చినాడు. ఏది బిల్ నెంబర్ 3 of 2025.
లోకల్ బాడీస్లో బిల్లు నెంబర్ 4 ఆఫ్ 2025. ఈ రెండు బిల్లులు 3 and 4 ఎప్పుడు చేసినారు మనకి? ఇది మార్చిలో చేసినారు. మార్చి 2025లో ఈ రెండు బిల్లులు పాస్ చేసినారు. ఈ రెండు బిల్లులు అన్ని పార్టీలు సమర్థించినాయి. బీఆర్ఎస్ చేసింది, బీజేపీ చేసింది, ఎంఐఎం చేసింది, అన్ని పార్టీలు సమర్థించినాక మరి ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి దగ్గరికి పోయి, లేకపోతే బీజేపీ మా పార్టీ అధ్యక్షుని దగ్గర పోయి కానీ, లేకపోతే 230 మంది ఈ యొక్క ఇండియా గఠబంధన్ ఎంపీలు కానీ మరి లోకసభలో కానీ రాజ్యసభలో కానీ లేవనెత్తిన పాపాన పోలేదు. ఖాళీ జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ధర్నాలు చేసుకొని వచ్చినారు. అది సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కులగణన చట్టబద్ధంగా తయారు చేయడానికి సిద్ధంగా లేరు. పోనీ ఈ యొక్క మేము ఒక చేసి క్రెడిట్ అంతా మాకే రావాలా, ఎదుటి పార్టీ వాళ్ళని బదనాం చేయాలని ఈ రెండు బిల్లులు పాస్ చేయించుకొని గవర్నర్ ఆమోదం పొందించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపినారు. కానీ అక్కడ ఎటువంటి యొక్క చిత్తశుద్ధి కానీ మంచి ప్రయత్నం కానీ చేయలేదు. చేయకపోతే రోజు రోజు గడిచిపోతూ ఉంటే ప్రెషర్ పెరుగుతూ ఉంటే సరే కులగణన చేసిండ్రు, అది బయటకు వచ్చింది. దానికి ఒక డెడికేటెడ్ కమిషను, 1 man కమిషను, దానికి ఒక జస్టిస్, ఒక పోస్ట్ మార్టం చేయడానికి ఇంకొక కమిటీ, 3 కమిటీలు వేసి కాలయాపన చేసినారే. కానీ ఒక సింపుల్గా ఇది 9వ షెడ్యూల్లో అంటే ఆర్టికల్ 31 ఏదైతే 31B కింద రాజ్యాంగమైన భద్రత ఎట్లా వస్తుందంటే తెలుగులో నేను చదువుతానది. 9వ షెడ్యూల్లో పేర్కొన్న ఏ చట్టము లేదా నియమాలు లేదా వాటిలోని ఏ నిబంధన అయినా కూడా ఈ భాగంలో పేర్కొన్న హక్కులతో విరుద్ధంగా ఉందనే కారణంగా లేదా ఆ హక్కులను తీసివేసిందని మా హక్కులను తీసివేసిందని అగ్రకులాల వారు లేదా తగ్గించని కారణంగా చెల్లనిదిగా భావించబడదు, చెల్లనిదిగా మారదు. కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన ఏ తీర్పు, ఉత్తర్వు లేదా డిగ్రీకి విరుద్ధంగా ఉన్నప్పటికీ సంబంధించిన చట్టబద్ధత వాటికి సవరించే లేదా రద్దు చేసే అధికారానికి లోబడి పైన పేర్కొన్న చట్టాలు నియమాలు చెల్లుబాటు కలుగుతాయి. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 31B ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ ఇటువంటి యాక్ట్ని 31C కింద చేయాల. 31C కింద ఇటువంటి యాక్ట్ని తయారు చేసి అది రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే, రాష్ట్రపతి ఆమోదం పొందితే అది రాజ్యాంగ భద్రత వస్తుంది. బట్ ఇది ఇటువంటి 31C కింద చేసింది. ప్రొసీజర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అక్కడ యూనియన్ క్యాబినెట్ క్లియర్ చేసి ఉభయ సభల ముందు ప్రవేశపెట్టి ఉభయ సభలు కూడా ఓకే అని తమిళనాడు తరహాలో ఓకే అంటే అప్పుడు రాష్ట్రపతికి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు 9th షెడ్యూల్లో వెళ్తే ఇది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం కాదు, బేసిక్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం కాదు. అది ఈడబ్ల్యూఎస్ కేసులో ఆల్రెడీ డిసైడ్ చేసినారు. సామాజిక న్యాయం బేసిక్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం కాదని. కాబట్టి ఇది మనకు 100కి 100 బాళ్ళు నిలుపుకునేటువంటి ఒక చట్టం. కానీ ఇటువంటి చట్టం చేయకుండా ఇప్పుడు ఆ రోజు ఏదైతే కేసీఆర్ ఏదైతే తప్పితం చేసిండో మనకు 34% ఉన్న రిజర్వేషన్స్ని అప్పుడు అప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్లో ఆ ఎలక్షన్స్కి వెళ్తే హైకోర్టు ఏమన్నదంటే మీరు 50% పరిధి మించకుండా ఎలక్షన్స్ జరుపుకోవాలి, లేకపోతే ఎలక్షన్స్ జరపడానికి వీలు లేదని స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినప్పుడు అప్పుడు ఆ పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసుకొని ఏమెండ్ చేసుకున్నారు? అది ఆ సెక్షన్ 285 అనే ఒక పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్ చేసుకున్నారు. 285 కేసీఆర్ గారు ఏమేమి అమెండ్ చేసుకున్నారు? ఇది ఏదైతే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ 50% అప్పర్ సీలింగ్ లిమిట్ దాటకూడదని నిబంధనలు ఉన్నాయో, కాబట్టి 50% దాటి ఎలక్షన్స్ చేస్తే అవి చెల్లయి. కాబట్టి మేము 50% దాటకుండా ఎలక్షన్స్ జరుపుకుంటామని 285 కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసింది? ఎక్సెప్షన్ కింద మేము 50% దాటొచ్చు, ఈ 50% లిమిట్ మేము ఎక్సెప్షనల్ కేసు తీస్తున్నామని ఒక 2 బిల్లులు పాస్ చేసి గవర్నర్కి పంపినారు. అవి పెండింగ్ ఉన్నాయి. ఇది ఈ యొక్క బిల్లులు కానీ బిల్లులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర 9th షెడ్యూల్కి సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు ఈ ఆల్రెడీ ఈ యొక్క కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ చట్టం ఉన్నా కూడా 50% దాటి రిజర్వేషన్స్ కల్పించినారో
అవన్నీ సవరించుకొని 50% లోపే మీరు ఎలక్షన్స్ జరుపుకోవాలని 2010లోనే జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంద్రసాని బేస్డ్ ప్రకారం ఇచ్చిండ్రు. తర్వాత మహారాష్ట్రలో కిషన్ రావు గౌలీ కేసులో కూడా ఎలక్షన్స్ జరిగినా కూడా బీసీ రిజర్వేషన్స్ కొట్టివేస్తూ మీరు జనరల్గానే ఎలక్షన్స్ జరపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఇంత క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఏ రకంగా మనం బీసీలను మోసం చేయడానికి అడుగడుగున దగా చేయడానికి ముందుకు వెళ్తూ ఈ GOMS నెంబర్ 9 ఇచ్చినారు. 9 ఇస్తే మన బీహార్లో కులగణన జరిగింది, చట్టం చేసినారు. వీళ్ళు 9th షెడ్యూల్ పెట్టలేదు, వాళ్ళు అసెంబ్లీనే పాస్ చేసి వాళ్ళు చట్టం చేసినారు. చట్టం ఎంత చేసినారు? ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు 25%, బ్యాక్వర్డ్ క్లాసెస్లకు 18%, తర్వాత ఎస్సీలకు 20%, ఎస్టీలకు 2%, మొత్తం 65% యాక్ట్ ద్వారా, బీహార్ రిజర్వేషన్స్ యాక్ట్ ద్వారా చేసినారు 23. అది బీహార్ హైకోర్టులో వేస్తే ఇది ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకము, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010కు వ్యతిరేకము అని ఆ జడ్జిమెంట్ను ఉల్లేఖిస్తూ బీహార్ హైకోర్టు కొట్టివేస్తే బీహార్ గవర్నమెంట్ అప్పీల్ చేసింది సుప్రీంకోర్టులో. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కూడా అప్పీల్ చేసింది. ఇది పెండింగ్ ఉన్నది ఇప్పుడు సుప్రీంకోర్టులో. ఆ బీహార్ హైకోర్టు జడ్జిమెంట్ మీద ఏ రకమైన స్టే ఇవ్వలేదు. నేను తమిళనాడు యాక్ట్ తెప్పించి ఏ రకంగా ఆల్ పార్టీ రిజల్యూషన్స్ పాస్ చేసుకొని ముందుకు వెళ్ళాలో అని వాళ్లకు ఒక అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినా కూడా వాళ్లకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ యొక్క తమిళనాడు యాక్ట్లో తర్వాత చేసుకోలేకుండా పోయింది అది. కాబట్టి ఇప్పుడు మనకు సొల్యూషన్ ఏంటిది అంటే, ఇది ఎట్టి పరిస్థితులలో మీరు విశారదను వెళ్ళిపోయినాడు, రేపటి వరకు వేచి చూడవలసిన అవసరం లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఈ యొక్క జీవో స్టే అవుతుంది. స్టే అవుతే ఒక్క రోజు ఎందుకు మనము వేస్ట్ చేసుకోవాలా? ఆయన బ్రదర్ కరెక్ట్, రేపటి వరకు ఆగవలసిన అక్కర్లేదు. ఈ రోజే మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందో ఈ రోజే మనం నిర్ణయించుకోవాలా. ఈ సందర్భాలలో నేను మధ్యప్రదేశ్లో ఒక సలహా ఏమిచ్చినానంటే, ఎస్సీ ఎస్టీలకు వాళ్లకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్స్ ఉన్నాయి. బీసీలకు అక్కడ 14% ఉంది. 14% ఉంది కాబట్టి మొత్తం కలిసి 50% ఉంది. ఈ 100% సీట్లని బీసీ ఎస్సీ ఎస్టీలు మీరు పంచుకోండి. ఒక మండలి మీరు ఒక యూనిట్ పెట్టుకోండి. మండల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ మండల్లో ఎవరి జనాభా ఎంత ఉందో ఆ మండల్లో ఆ ఊర్లన్నీ పంచుకోండి. ఎస్సీలకు వాళ్ళ రిజర్వేషన్స్ పోగా ఇంకా కొంత ఎక్కువ ఇవ్వండి వారికి. ఎందుకంటే మనం అంత ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళది, అగ్రకురాల వాళ్ళ యొక్క ఎవరైతే మన హక్కు ఇన్ని ఏండ్లు అనుభవించినారో వాళ్ళ హక్కుని మనం అనుభవించాలి. అవి మనం గెలుచుకోవాలంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండల్స్ పెంచుకొని పెద్ద మనుషులు, నేను కూడా వస్తాను, శ్రీనివాస్ ఉన్నాడు. ఇప్పుడు శ్రీనివాస్కి మేము ఎందుకు వస్తున్నాం, ఆయన పార్టీ తరఫుకెళ్ళి పెడుతున్నాను కాదు, లేకపోతే వాళ్ళ పార్టీ సపోర్ట్ ఉండి పెడుతున్నాడని కాదు, మేము నమ్మమది. అది ఎందుకు పార్టీ అధినాయక మా బీసీలు కాబట్టి, వాళ్ళ రక్తంలో బీసీ రక్తం ఉంది కాబట్టి, బీసీ జాతి యందు వాళ్ళకు ఒక నియమ నిబంధన ఉంది కాబట్టి, మంత్రి ఉన్నా ఏ స్థానంలో ఉన్నా కూడా బీసీలకు ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ అని అంటే ఒక నమ్మకము, ఒక ఆశ ఉంది. కాబట్టి రేపు ఆయన విశారదన్ అన్నట్లు శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు మనమందరం కలిస్తే బీసీలను పార్టీ పెట్టుకుంటే మనకు కోట్లు అక్కర్లేదు. ఇప్పుడు రెడ్లకు, కమ్మోళ్లకు, కాపోళ్లకు ఉన్నట్లు మనకిచ్చే కదా మన ఓట్లు కొనుక్కునేది. మన ఓట్లు మనం వేసుకోవడానికి మనకు కోట్లు అక్కర్లేదు కదా. మన ఓట్లు మనం ఇప్పుడు 100 మంది ఉన్నాము, ఒక్క శపథం చేయండి, నా ప్రాణం ఉన్నంత వరకు ఏ అగ్రకులాని వానికి ఓటు వేయను అని ప్రమాణం చేయండి. అది మన ప్రాణం ఉన్నంత వరకు ఏ అగ్రకుల వ్యక్తికి నేను ఓటు వేయను. మీరు బీజేపీలో పనిచేయండి, బీఆర్ఎస్లో పనిచేయండి, కాంగ్రెస్లో పనిచేయండి, ఓటు మాత్రం ఓటు దగ్గర ఎవడు అబ్బా చూడడు. కాబట్టి ఓటు మాత్రం వేయని
రోజు ఆ రోజు మార్పు వస్తుంది ఖచ్చితంగా. కొంతమంది గమ్మన చూస్తున్నారు, అంటే ధైర్యం లేదా, దమ్ము లేదా, బీసీల ఎంత భక్తి లేదా, ఎందుకు గట్టిగా ప్రమాణం చేయరు? ఈరోజు నేను అగ్ర కులానికి ఓటు వెయ్యను, ఎందుకు ప్రమాణం చేయరు? ఒకసారి అందరం ప్రమాణం చేద్దాం. ఐఎస్ అగ్ర కులాల వారికి ఎస్ ఈ రోజే విప్లవం స్టార్ట్ కావాలి. అది స్టార్ట్ అవుతూనే ఈ యొక్క మార్పు మొత్తం ఒక తెలంగాణలో ఈ యొక్క విప్లవం స్టార్ట్ అయ్యి మొత్తం భారతదేశంలో ఇది పాకాల. మనకంటే ఇప్పుడు బీహార్లో ఇంకా ఎక్కువ చైతన్యం ఉంది. బీహార్లో 10,000 2 కోట్ల మందికి ఇచ్చినా కూడా అక్కడ అంత ఈజీగా ఈసారి ఓట్లు కొని మనం అక్కడ ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అంత ఈజీగా బీజేపీ గెలవడానికి లేదు. ఎక్కడైతే మధ్యప్రదేశ్లో ఆయన బీజేపీ గవర్నమెంట్ని బీసీని ముఖ్యమంత్రి చేస్తే ఆయన పోనీ ఆయన 9th షెడ్యూల్ కాకుండా ఒక తప్పుల తడకతో ఇస్తే తిడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు మన వర్గానికి చెందినవాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే అంటే అది అంటరాని సీటా? అది మనవాడు అవుతే చెప్పుతో కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అగ్రకులపోడు. అంటే మన వాళ్లకు అధికారానికి అర్హత లేదా? మనకి ఎక్కడ ఉన్నా కూడా మనల్ని అసలు ఏలనియరు, మనం అభివృద్ధి కానియరు. వాళ్ళ రక్తంలో ఉంది, వాళ్ళు ఓర్చుకోలేరు. కాబట్టి ఆ పౌరుషం మనలో కూడా ఉండి మనకు ఈసారి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ, పంచాయతీ బోర్డు మెంబర్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు తమిళనాడులో లోకల్ బాడీస్ మొత్తం వాళ్ళే, అసెంబ్లీ తర్వాత లోక్సభ రాజ్యసభ సీట్లన్నీ వాళ్ళే. ఆ రకంగా సామాజిక చైతన్యం వచ్చి, సామాజిక విప్లవం వచ్చి మన సీట్లు మనం గెలుచుకున్నప్పుడే అప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, బీసీలు పాలకులు అవుతారు. రిజర్వేషన్స్ వాళ్ళు కోరాలి కానీ మనం కాదది. రిజర్వేషన్స్ వాళ్ళు కోరాలి. ఏమి ఇస్తారు? బిచ్చం అడిగినట్లు 42% ఇస్తారు, విద్యా ఉద్యోగాలు ఇస్తారు. మనమే ఉద్యోగాలు ఏదో చేతి పనులు చేసుకోవాలా, వాళ్ళేమో రాజ్యమే లేదు. వాళ్ళ జన్మ హక్క, పనిచేసేది మన డ్యూటీయా ఇది? మనకు మైసూరులో ఫస్ట్ సాహు మహారాజు 50% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు బ్రాహ్మణులతో గుసగుసలు పెట్టుకొని మనం రిజర్వేషన్స్ అడగాలని అన్నారు. తమిళనాడులో పంచాయతీరాజ్ యాక్ట్లో రిజర్వేషన్ సిద్ధం. వెంటనే మీరందరూ కొడితే అమర నిరాలు ఇచ్చే నేను కూర్చోడానికి కూడా సిద్ధం. గ్యారంటీ. ఏం చేస్తారో చేయండి, ఉట్టిగా మాట్లాడిపోవడం కాదు, చేయండి. ఇప్పుడు వందన సమర్పణ ఐలు వెంకన్న గారు, నారాయణ గౌడ్ గారు. సార్ ఒక నిమిషం. ఓ వెంకటేష్ గారు, ఇంత మాట్లాడితే ముందు ఉరుకుతున్నావు, కూర్చోరా, ముందుకురా. మీకు మాకు బలగం నీవే. స్పీచ్ మాట్లాడుతా కాదు, గ్రామస్థాయి గారు నిర్మాణం చేయాలి. ముందు మీ మున్సిపాలిటీ మొత్తం తీసుకురా, నిరాదించి కూర్చుంటావు కదా, ఒక 200 మందితో నువ్వు మా ఎమ్మడు.
రేపు ఒకవేళ స్టే ఇస్తే రేపు సాయంత్రం కొంతమంది కలుస్తాం, ఎల్లుండి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మా కార్యాచరణ ప్రకటిస్తాం. తెలంగాణ ఉద్యమతర 9th డిసెంబర్ ప్రకటన బ్యాక్ పోగానే ఎట్లయితే ఆ రోజు కేసీఆర్ గారు జేఏసీని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను కలిపి తర్వాత మనందరం అందరూ కలిసి ఎట్లయితే చేసినామో అదే తరహా ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తే మనమందరం ఎల్లుండి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలు ఎవరైతే కలిసి వస్తారో అన్ని త్యాగాలకు సిద్ధమై మనతో పాటు కలిసి వస్తారో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కలిసి వచ్చే వాళ్ళందరూ ఇలా ఈ సంక్షోభానికి కారణం కాంగ్రెస్ బీజేపీ పార్టీయే. అక్కడ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నటువంటి బిల్లు ఆమోదం తెలిపితే చట్టబద్ధత అవుతుంది. వాళ్ళు దాన్ని ఏదో సాగు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు జీవో ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బీసీలలో దివాలా తీయించాలి, అందరు నిలబడి పైసలని అయిపోగొట్టుకోవాలి, ఎలక్షన్ పెట్టాలి, తర్వాత జడ్జిమెంట్ రావాలి, మళ్ళీ ఇంటికి పంపాలి, ఇగో మేము చేసినామని చెప్పి చెప్పుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. కనుక ఒకవేళ మనకు రేపు తెలుస్తుంది. మనం మొదటి నుంచి కూడా జీవో కాదన్నాం, కొంతమంది జీవోనే అన్నారు. మరి రేపు జీవో కరెక్టా కాదా కొట్టేస్తారని రేపు తెలిసిపోతుంది. కనుక ఎల్లుండి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మన కార్యాచరణ అనేది ఎల్లుండి ప్రకటిద్దాం. పెద్దలందరూ చెప్పేది